హల్లెలూయా. దేవుని వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను కానీ మరియా ఇంటిలోనే కూర్చుండి ఉన్నది. ఈ వాక్యానికి ముందు ఇంకొక వాక్యము కూడా మనము చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. అతని అక్క చెల్లెండ్లు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించుచున్నవాడు రోగియున్నడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. 4వ వచనం కూడా చదువుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని చెప్పాను. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్త మరియలు దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలు. ఎంతంటే ఆయన ఆ బేతనీకి వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటిలోకి రాకుండా వారిని దర్శించకుండా పోడు. అటువంటి గొప్ప ప్రేమ కలిగిన ఆ కుటుంబం, దేవుని ఆదరించే కుటుంబం, దేవునిని గణపరిచే కుటుంబం, తండ్రిని చేర్చుకునే కుటుంబం, తండ్రికి కావలసిన ప్రతి అవసరతలు, తన శిష్యులకు కావలసిన ప్రతి అవసరతలు, వారికి కావలసిన ఆహారము, అదే రీతిగా విశ్రమించడానికి ఏర్పాట్లు, అదే రీతిగా పండుగ వచ్చినప్పుడు వారికి కావలసిన ప్రతి ఆహార పదార్థములు అన్నిటిని కూడా వాళ్ళ కొరకు ఎంతో ప్రేమగా సిద్ధపరిచేవాళ్ళు. అనగా ఎంత ప్రేమ అంటే యేసయ్య కొరకు వారి ప్రాణము కూడా పెట్టగలిగినంత ప్రేమ. అంతగా ప్రభువుని వాళ్ళు ప్రేమిస్తుంటే దేవుడు కూడా వాళ్ళని అట్లాగానే ప్రేమించాడు. వాళ్ళ కోసము ఎంతో చేసినాడు. వాళ్ళు ఎంతగా ప్రేమించాడంటే ఎవరి ఇంటికి వెళ్ళనంతగా వారింటికే ప్రభు వెళ్ళేవాడు. అనగా చూడండి, ఆ యెరూషలేములో బేతనీలో అనేక మంది ఉన్నాయి. అనగా ఆ యొక్క మార్త ఇంటి దగ్గర ఆ పైకి ఏంటంటే యెరూషలేముకు దగ్గరగా వాళ్ళు ఉంటారు. అనగా ఆ యెరూషలేములో చాలామంది కూడా అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. చాలామంది కూడా అక్కడ నివసిస్తూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ఈ యొక్క మార్త మరియలు కూడా ఉండేవాళ్ళు. దేవునికి అనేక మంది ప్రజలతో సహవాసం ఉంది, కానీ ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎవరంటే మార్త మరియలు. ఎందుకు వారి మీద అంత ప్రేమ అంటే దేవునికి, వారికి తల్లిదండ్రులు లేరు. వాళ్ళుంది ముగ్గురే. అనగా అక్క, చెల్లెళ్ళు, తమ్ముడు. అనగా ఈ ముగ్గురే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథలు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా బ్రతుకుతున్న బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని వారు ఆహ్వానించారు, దేవుని సేవించేవారు. వారు తల్లిదండ్రులు లేనప్పటికి కూడా యేసయ్యనే తండ్రిగా, తల్లిగా స్వీకరించారు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే దేవుడు వారి మీద అంత ప్రేమను చూపించాడు. అందుకే మిమ్మల్ని అనాథులుగా విడవను అన్న చెప్పిన మాట మార్త మరియల పక్షమున దేవుడు జరిగించాడు. అందుకే వారిని అనాథులుగా విడవకుండా నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడొద్దని ఆ ఊరు వచ్చినప్పుడల్లా దేవుడు వారింటిని దర్శించేవాడు. ఎందుకంటే వారికి తండ్రిగా, తల్లిగా ఉన్నారు కాబట్టి. చూడండి, దేవుని తల్లిగా, తండ్రిగా చేర్చుకున్న వాళ్ళకి, స్వీకరించిన వారికి దేవుడు ఎంత కాపుదల, ఎంత విలువిస్తున్నాడో చూడండి. ఎందుకు మార్త మరియలకు అంత విలువ అంటే వాళ్ళు అనాథులు. అనగా తల్లి, తండ్రి లేని వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో వాళ్ళు యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డలు. దేవుని స్తుతి కలుగునగాక. వాళ్ళకి వివాహం లేదు. ఇవి దేవుడు ఉన్నప్పుడు వాళ్ళకి వివాహాలేమీ జరగల. వాళ్ళు కన్నికలుగా ఉంటున్నారు. తన తమ్ముడు కూడా కన్నికుడుగా ఉంటున్నాడు. అనగా ఆ సమయంలో వారు లోకంలో పడిపోకుండా, లోకముతో సంబంధం లేకుండా, పాపముతో, లోక సంబంధమైన కార్యాలతో సంబంధం లేకుండా ప్రభు యందు భయభక్తులుగా బ్రతుకుతున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. అదే కొంతమంది అయితే ఈ లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు ఏం చేస్తారమ్మా? విచ్చలవిడిన జీవితం జీవిస్తూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు.
కానీ తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికారు. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎంత కృప చూడండి. అందుకే దేవుడు వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలా. వారి పరిశుద్ధతను బట్టి దేవుడు వారింటిని విడిచిపెట్టలా. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు బ్రతుకుతున్నారో వెంటనే వారు దేవుని తన తండ్రిగా తల్లిగా చేర్చుకున్నారు. వెంటనే దేవుడు కూడా వారిని కుమార్తెలుగా కుమారులుగా చేర్చుకున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే ఏ సమస్య వచ్చినను దేవుడు వాళ్ళ ఇంటిలో వాలేవాడు. ఈలో ఎంతమందికి సమస్య వచ్చినా రాడు, కానీ మార్తా మరియలకు మాత్రం కంపల్సరిగా వస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని తండ్రిగా తల్లిగా చేర్చుకున్నారు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలరా, తండ్రి యేసయ్యని తల్లిగాను తండ్రిగాను చేర్చుకుంటే నిన్ను ఆయన విడవడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన తన బిడ్డలు అనాథులని తెలిసి వారిని విడవక వారితోనే ఉంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి. ఆ ఊరు వచ్చినప్పుడల్లా దేవుడు వాళ్ళని దర్శించడం అంటే, ఆయన భూమి మీద తన సంచారం చేసింది 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఎంత పరిచర్య చేయాలి, ఎన్ని ఊర్లు తిరగాల, అన్ని టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా వారి మీద కనుదృష్టి కలిగి ఉండేవారు. దేవుని స్తుతి కలుగునగాక. ఇది దేవుని యొక్క ప్రేమ. అయితే ఆ ఇంటిలో ఆ యొక్క లాజరుకు ఏమైంది? బలహీనత వచ్చింది. బలహీనత వస్తే ఆ వార్త, బలహీనత రాగానే వెంటనే మార్తా మరియలు ఏం చేశారంటే ఈ వర్తమానమును యేసయ్యకి పంపించారు. ఆయన ఎక్కడ ఉంటారో వీళ్ళకి తెలుసు. యేసయ్య నా ఇంటి మీదుగా ఇటు కుడివైపు వెళ్తే ఒక చోట ఉంటాడు, ఎడం వైపుకి వెళ్తే ఇంకో చోట ఉంటాడు, నా ఇంటి ముందు నుంచి వెళ్తే ఇంకొక చోట ఉంటాడు, నా వెనక నుంచి వెళ్తే ఇంకొక చోట ఉంటాడు. వాళ్ళకి మొత్తం తెలుసు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటాడో వాళ్ళు గ్రహించగలిగారు. దేవుడు సహవాసము చేస్తే, దేవుడు తన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, తండ్రిని ఆయనను తండ్రిగా నువ్వు స్వీకరిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడో నువ్వు గ్రహించగలుగుతావు. దేవుని స్తుతి కలుగునగాక. అందుకే ఆయన ఎక్కడ ఉన్నాడో గ్రహించగలిగి ఈయన ఎప్పుడైతే బలహీనతో లాజరు బాధపడుతున్నాడో వెంటనే ఏం చేస్తున్నంటే దేవుని దగ్గరికి వర్తమానమును పంపించింది. అందుకేమంటున్నాడు చూడండి, వాక్యము చదువుకుందాం. 3వ వచనం. అతని చెల్లెండ్రులు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఆ వర్తమానం పంపిన వారితో ప్రభు పలుకుతున్న మాట ఏందో తెలుసా? 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవునికి మహిమ కలుగునగాక. ఆ వచ్చిన వానికి ఏం చెబుతున్నాడు? ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదయ్యా, ఇదిగో దేవుని నామం మహిమపరచబడ కోసం ఈ వ్యాధి వచ్చింది. లాజరుకి అధైర్యపడవక పో అన్నాడు. ఈ మాట పోయి ఎవరికి చెప్పారు? మార్తా మరియలకు చెప్పారు. చెప్పినాక దేవుడు పలికినప్పుడు ఇది మరణము కోసము జరిగింది కాదు అని పలికినప్పుడు ఏం జరగాల? మరణం జరగకూడదు కదా. ఏం జరిగింది అక్కడ? మరణము సంభవించింది. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మ పింకి తీసుకెళ్ళి బయటికి, పైకి వెళ్ళిపో. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అరే సండే స్కూల్ పిల్లలు మొత్తం వెళ్ళిపోండిరా. ఆల్రెడీ వెళ్ళిపోయారా? ఓరు నాయన, నాకంటే ముందున్నారు. దేవుని స్తుతి. వాళ్ళ గురించి అల్లి చెప్పండి అందరూ. దేవుని స్తోత్రం కలిగిన. మా పిల్లలు అంతే అమ్మ, ఫాస్ట్. మీరే చెప్పిన సంగతి ఎప్పుడు రారు. 10 కంటే 10:30కి 11కి వస్తారు. మా వాళ్ళు ముందు వస్తారు, ముందే చూసుకుంటారు. దేవుని స్తుతి కలుగునగాక. అంతేనమ్మా. ఎంత మంచి పిల్లలు. దేవుని స్తుతి కలుగునగాక. అబ్బా, చాలా సంతోషంగా ఉంది ఇవాళ. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఏం చెబుతున్నా ఇంతకీ? మరణము వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు? ఇది మరణము కొరకు వచ్చినది కాదు, కానీ ఇక్కడ ఏం జరిగింది? మరణము వచ్చింది. మరణము కొరకు వచ్చింది కాదని చెప్పినప్పుడు ఎట్లా ఉండాలి వాళ్ళ హృదయంలో? దేవుడు చెప్పాడు మరణం కోసం కాదంట, ఆయన నామ మహిమ కొరకు వచ్చిందంట అని చక్కగా ఆ రోగంతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. ఎందుకంటే దేవుని మాట పలికితే ఏమైతుంది? నెరవేర్పు జరిగిద్ది. ఇక్కడ ఏం జరిగింది? నెరవేర్పు జరిగిందా లేదా?
ముందు చెప్పు, తర్వాత మహిమ, తర్వాత సంగతి. మరణం జరిగింది. వెంటనే ఏమంటారు? ఇక నేను కానీ, దేవుడు పక్కన పెట్టండి కాసేపు, నేను కానీ ఇది జరిగిద్దిరా అని చెప్పాను అనుకో, అది జరగలేదానికి ఏం చేస్తారు మీరు? తెలుసా? మా నాన్నట చెప్పాడు, కానీ జరగలేదే. ఎవరికి? మొత్తానికి టికెట్ మొత్తం ఏ టు జెడ్, ఈ ఊర్లో, ఆ ఊర్లో, పక్క ఊర్లో, ఇవి ఇంకా ఇతర దేశాలంటే వాళ్ళకు కూడా ఫోన్లు చేసేలా ఇతర దేశాలకు కూడా చెప్తారు ఏమని, ఆయన చెప్పింది ఏది జరగలేదు. చెప్పింది జరిగిందనుకో, ఒక్కళ్ళకు కూడా ఫోన్ చేయరు. వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉంచుకుంటారు. ఏమని? అమ్మో చెప్పింది జరిగింది, స్తోత్రం 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 అనుకుంటూ కూర్చుంటారు, కానీ పక్కన వాళ్ళకి కూడా చెప్పరు. అదే చెప్పింది జరగలేదనుకో, ఊరు మొత్తం వాహా. దీన్ని బట్టి ఏమనుకోని వీళ్ళని దెయ్యాలు. అమ్మా, దెయ్యాలు వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, దేవుని బిడ్డలు దేవుని ప్రచారము చేస్తారు. నిన్నేం చెప్పాను మీకు? మట్టోడా, నీకేం చెప్పాను నేను? ఫోన్లు ఇక్కడ పెట్టమన్నా, పెట్టారా? నాకు అనవసరం. ఫోన్లు ఇక్కడ పెట్టమన్నా, పెట్టారా? ప్రతిరోజు ప్రతి వారం చూ 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 చూ. మీరేమన్నా బరిలా ప్రతిసారి కొడతానికి? గొర్రెలకు ఒక్కసారి చెబితే బరికి ఏం చేయాలా? పాలేసేపు కొట్టాలా? మేత పెట్టేటప్పుడు కొట్టాలా? అమ్మా ఫోన్లు వచ్చినాయా? అందరు ఫోన్లు. నో, ఇక్కడ రావాల్సిందే, నువ్వు సైలెంట్గా ఉండే రావాల్సిందే. అందరికీనా? పోయినసారి 12 ఫోన్లు దాకా వచ్చినాయిగా. పిచ్చి ఫోన్ అయినా సరే రావాల్సిందే, పిచ్చి ఫోన్ అయినా రావాల్సిందే, పిచ్చి ఫోన్ అయినా సరే. దేవుని స్తుతి కలుగును గాక. మధు చూడని చక్క తీసుకొస్తున్నాడు. పెట్టినా పెట్టు. దేవుని యేసుబాబు నీదేదయ్యా. ఓహో మధు అసిస్టెంటా? ఓకే, దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మరణము సంభవించదని దేవుడు చెప్పి, ఈ వ్యాధి మరణము కోసము కాదు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన వచ్చి మార్తా మరియలకు మళ్ళా వర్తమానం చెప్పగా కాస్త ఊరట కలిగి ఉంటుంది వాళ్ళకి. అమ్మా ప్రభు చెప్పాడు, మా కుమారుడికి మా తమ్ముడికి ఏమీ కాదని నిరీక్షణతో బ్రతుకుతున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ నిరీక్షణతో బ్రతికిన తరువాత ఏమి జరిగింది? 20 మరణం వచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. అయితే మరణం వచ్చిన తరువాత ఆ వార్త దేవునికి తెలిసిన తర్వాత మరణము సంభవించినా కానీ ప్రభు రాలేదు. దేవునికి స్తుతి కలుగునగాక. అమ్మా రేపు గుడారాల పండుగలు ఇదే మెసేజ్ కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు షార్ట్, అప్పుడు మంచి వివరణ వస్తుంది. ఇప్పుడు మాత్రం మీకు షార్ట్లో చెబుతున్నా, గుర్తుపెట్టండి. గుడారాల పండుగ మొత్తం ఈ మార్తా మరియే. మీకు పిచ్చెక్కాలి, నాకు కూడా గుడారాల పండుగలు పిచ్చెక్కాలి. దేవుని స్తుతి కలుగునగాక. ఇదంతా షార్ట్లో వెళ్తుంది, అక్కడ ఫుల్ వివరణ వస్తుంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? మరణము సంభవించింది. మరణము సంభవించగా దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అయినను నిరీక్షణతో ఉన్నారు లేదా? ఏడా లేరు. ఏం చేశారు? తీసుకెళ్ళి పూడ్చిపెట్టేశారు. నిరీక్షణ కలిగి ఉంటే ఏం చేస్తారమ్మా? ఆ శవాన్ని అక్కడే పెట్టి కుళ్ళిపోయినను ఏం చెప్పాడు? వస్తాన్నారు ఆయన, మా తమ్ముడు లెగుస్తాడని చెప్పి ఊరు మొత్తం గందరగోళం చేస్తున్నా కానీ అక్కడే ఉంచుతారు. ఎందుకని? నా దేవుడు వస్తానని చెప్పాడు. అది మరణము సంభవించినప్పటిగా చెప్పాడు కాబట్టి లెగుస్తాడో ఆ నిరీక్షణ వాళ్ళు ఉండేది. కానీ వాళ్ళు ఏముంది? నిరీక్షణ కోల్పోయింది. మరణించగానే ఏడ్చుకుంటూ తీసుకెళ్ళి తన తమ్ముడిని బూడ్చిపెట్టేశారు. బూడ్చిపెట్టి ఇంటికి వచ్చి ఎడుతున్నారు. ఏమని? యేసయ్య రాలేదు, చెప్పాడు కానీ నా తమ్ముడు చచ్చిపోయాడు, చెప్పాడు కానీ నా తమ్ముడు చచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉన్నారు. అయితే యేసయ్య రాగానే ఎవరు వస్తున్నారు? మార్తా
ప్రభు వచ్చాడని చెప్పగానే వేగున పరుగున వచ్చి ప్రభు దగ్గరకు వచ్చింది. మరి మాత్రం రాలా. అసలు ఎవరు రావాలా? యేసయ్య దగ్గర కూర్చునేది ఎవరు? కానీ మరి ఏం చేసింది? అలిగింది. చెప్పాలంటే ఏం చేయాలా? ఆమె అలిగిందేమని, నేను ఆయన పాదాల దగ్గర ఎప్పుడు కూర్చొని వాక్యం వింటే నా తమ్ముడిని దర్శించడానికి రాలేదని చెప్పేసి నేను రాలేపో అని అలిగి కూర్చుంటుంది. కానీ మరి మార్త ఏం చేసింది? పరుగున పోయి ఎక్కడ వెళ్ళిందంటే వెంటనే దేవుని దగ్గర కూర్చుంది. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా అంత ఉలిపాటు ఎందుకు నీకు? అంత ఉలుకుపాటు ఎందుకు? నేను మా అత్తని యేసయ్య దగ్గరికి పోయాను, నువ్వు మరేవి, నువ్వు ఆడే ఉన్నావు అంటుంది. దేవుని స్తుతి కలుగును గాక. అవునా? నాకు తగిలిందిరా వచ్చి, అందుకే వాక్యం ఆగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంటుంది? నువ్వు మరేవి లోపలే కూర్చున్నావు, నేను మా అత్తని ప్రభు దగ్గరికి పోయాను అంటుంది. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏందనమ్మా కొన్ని టకటకా వచ్చేస్తే నాకు తెలియదు మొత్తానికి, ఎవరో చెప్పినట్టే లోపలికి మనసులోని కొన్ని టకటకా వచ్చేస్తాయి. అవును. ఏం చేస్తుంది మార్త ఏం చేసింది? పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళింది. పరుగున ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధి దగ్గర చేరింది. చేరి ఏమని అంటుందా అమ్మా? అంటుందా? అది చక్కని తెలుగులో మాట, చక్కని వివరణ. అది నువ్వైతే ఏమంటావు? నేను యేసయ్యను అనుకోనరా. ఫర్ ఎగ్జాంపుల్, నేనే యేసయ్యను, మీరు రమ్మన్నప్పుడు నేను రాలేదు, నష్టం జరిగిన తర్వాత నేను వచ్చాను. ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు? ఏం చేయరా? ఏం చేయరా? ఎందుకు చేయరు? నన్ను రెడీ చేయడానికి రెడీ కూర్చుంటారు. నన్ను ఎత్తి సిలివేయడానికి రెడీగా కూర్చుంటారు. ఏమంటారు? ఇప్పుడు వచ్చావా? అంత ఏం చేయను వచ్చి నువ్వు పిలిచినప్పుడు రావు, కానీ ఓరకొరకు తిరుగు కొంపలమ్మడి. దశంభాగాలు తీసుకుంటావు, మా కానుకలు తీసుకుంటావు, మా బియ్యం తీసుకుంటావు, అన్నీ తీసుకుంటూ తెలుసు. కానీ అవసరమైనప్పుడు రావటం మాత్రం నీకు చేత కాదా? నీ ప్రార్థన రావు. ఏం చేస్తారు? నీ చర్చికి రావు, నువ్వు మా ఇంటికి రావద్దు. మారతట్లా. దేవుని స్తుతి కలుగును గాక. ఏమంది? ఆ మాట పలకల. ఏమంది? అయ్యా నువ్వు ఉన్నట్టయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. బా, ఇది ప్రభు హృదయాన్ని తాకింది. దేవుని స్తుతి కలుగును గాక. జరిగిన నష్టాన్ని చూసి ఆయన కించపరచలేదు, జరిగిన నష్టాన్ని బట్టి ఆయన అవమానపరచలేదు, ప్రభు రానందుకు ఆయన మీద వ్యసనపడలేదు, దేవుడు రానందుకు ఆయన మాట కూడా అనలేదు. కానీ ఏమంటుంది? నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావక ఉండేవాడు. నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే. పాపం ఆ తల్లికి తెలియదు ఆయన ప్రతి చోట ఉంటాడని. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రతి చోట ఉంటాడని తెలియదు. వాళ్ళకేమైందంటే ఆ బలహీనత, తనకు తమ్ముడు ఎప్పుడైతే బలహీనతో పడ్డాడో వీళ్ళ విశ్వాసము సన్నగిల్లింది. ఇప్పుడు ప్రభు ఎక్కడికో సువార్తకు పోయాడు. ఆయన వచ్చే సమయానికి నష్టం జరిగింది. ఏం చేయాలా? విశ్వాసముతో నిలబడి ప్రార్థన చెయ్యాలా? ఎందుకంటే నా దేవుడు అక్కడ ఉన్న ఆయన నాతోనే ఉంటాడు. ఎందుకంటే నా ఇంట్లో సంచరించాడు కాబట్టి ఆయన ఇక్కడ ఉంటాడని నిరీక్షణతో ప్రార్థన చేస్తే లేపేది దేవుని స్తుతి కలుగును గాక. అక్కడ నిరీక్షణ కోల్పోయింది మార్త. మరియలో నష్టము జరుగుతున్న ఆ సంభవాన్ని చూచి, తన తమ్ముడు అల్లాడిపోతున్న ఆ పరిస్థితిని చూసి విశ్వాసంలో పడిపోయారు, అవిశ్వాసులుగా మారిపోయారు. అంటే అవిశ్వాసం అనకూడదు, కానీ తనకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఏదైనా నష్టం, ఇంట్లో పరిస్థితులు బాగోకపోతే మైండ్ ఏమైపోయింది? డిస్టర్బెన్స్ జరిగిద్దా లేదా? అప్పుడే బలంగా ఉంటావా? ఉండం. ఏం చేస్తాం? బాగా ప్రార్థన పరుడు అనుకో, నష్టం జరిగిందనుకో, ఏం చేస్తాం? నీ ప్రార్థన పక్కన పెట్టేస్తాం. ఎవరికన్నా చెప్పన్నావు అనుకో, పోయి నష్టం జరిగిన ఇంటికి వెళ్తే మనం ఏం చేస్తాం? ఎందుకమ్మా బాధపడతావు? దేవుడు నీకు సహాయం చేయడా, నిన్ను పైకి లేపడా, నువ్వు ప్రార్థన చెయ్యి, లెగుతాడు పైకి అని చెబుతాడు.
అది ఏమో జరిగిందనుకో, ఆ ధైర్యంతో ప్రార్థన చేసిద్దా? చేయదు. ఏం చేసిద్ది? కింద పడిపోయిద్ది. దెబ్బ కింద పడి కుమిలిపోయి లేనిపోయిన మాటలు మొత్తం పలికి నెత్తిన శాపాన్న తెచ్చుకుంటారు. కానీ అట్లా ఉండకూడదు. మనము ఇతరులకు చెప్పినప్పుడు, అదే నీ ఇంట్లో జరిగినప్పుడు, అదే విశ్వాసంతో కూడిన మాటలు, అదే విశ్వాసంతో కూడిన వాక్కులు నీలో స్థిరంగా అట్లాగే ఉండాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మనలో స్థిరంగా అట్లాగే ఉండాలా. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బిహేవ్ చేయకూడదంతే. దేవా నన్నెందుకు వదిలిపెట్టావు, దేవా నన్నెందుకు కన్నావు, దేవా నాకెందుకు ఇయ్యవు, దేవా నన్నెందుకు వదిలేవు, అన్ని క్వశ్చన్ మార్కులే. అమ్మా ప్రార్థనలు ఏం చేస్తారు? ఇక అన్నీ ఈ క్వశ్చన్ జవాబులు ఎవరు చెప్పాలా? జవాబేమో ఆయన, క్వశ్చన్ ఏమో నువ్వే పెద్ద టీచరువి, ఆయన నీ కింద స్టూడెంట్ ఆయన. ఎందుకంటే టీచరు క్వశ్చన్ ఆన్సర్ జవాబు ఆన్సర్ క్వశ్చన్ పెట్టినప్పుడు ఆన్సర్ ఎవరు చేయాలా? స్టూడెంట్ చేయాలా. అప్పుడు కష్టాల్లో నువ్వేమో టీచర్ అయిపోతావు, ఏమో స్టూడెంట్ అయిపోతారు. అయ్యా నువ్వు నాకు ఎందుకు ఇచ్చావంటే, అమ్మా నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చానమ్మా అని జవాబు చెప్పాలా యేసయ్య. తర్వాత నాకెందుకు ఈ బలహీనతలు ఇచ్చావంటే, నువ్వు చేయరాని పనులు చేశావు కాబట్టి నీకు ఈ బలహీనత వచ్చిందమ్మా అని చెప్పాలా. తర్వాత నాకెందుకు ఈ కష్టం అంటే, నువ్వు మెంటల పనులు చేసావు కదా అని ప్రతిరోజు ఆయన చెప్పి 2 సార్లు చెబితే 2 సార్లు అమ్మ క్వశ్చన్లు రావతయా రావు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నవ్వుకుంటాడు. నువ్వు వేసిన పనులని దీనికి ప్రార్థన చేయడం రాదని బతుకు అనుకుంటాడు. మనం అనుకుంటాం, ఓ మామూలు ప్రార్థన కదా అసలు, ప్రార్థన ఏం కన్నీటి ప్రార్థన, అన్ని క్వశ్చన్ మార్కులు ప్రార్థనే. జవాబు ఆయన చెప్పడు, క్వశ్చన్లుగానే ఉండిపోతాయి. అవి కాదు, ఎందుకు ఇవ్వు, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు ఇస్తావు, వాళ్ళకి ఇచ్చావుగా, నాకెందుకు ఇవ్వు, నాకెందుకు ఇచ్చావు, నాకెందుకు చేసావు, చేయకుండా అది నన్ను అడిగి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు అనుకో, దేవుడు ఎందుకు ఇచ్చావంటే తీసేసేవాడిని. దేవుడు స్తుతి కలుగును గాక. అమ్మా నాకెందుకు ఈ సంతానం లాగేసేవాడిని. ఏది అడిగితే క్వశ్చన్ మార్క్ అడిగి జవాబు చెప్పేసేవాడిని వెంటనే. అట్లాగా అడగకూడదు ప్రభుని, మార్తలాగా అడగాల. దేవుని స్తుతి కలుగును గాక. అయ్యా నీవు ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. నువ్వున్నట్టయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. తండ్రి అనుకొని ఉంటాడు, నేను లేని ప్లేస్ ఎక్కడా మార్తా, ప్రతి ప్లేసులో నేను ఉన్నాను అని దేవుడు అనుకొని ఉంటాడు. ఎందుకంటే ఆయన సృష్టి మొత్తానికి అధిపతి. ఆయన ఇక్కడ కాదు, అక్కడ కాదు, ప్రతి చోట ఆయన సంచారం ఉంటానన్నమాట. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నాడని నమ్మి ప్రార్థన చేయాలా. గుర్తుపెట్టుకోవాలా. సమస్య వచ్చింది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకం మాత్రం నువ్వు వీడకూడదు. నీ పక్కన లేకపోయినప్పటికీ ఉన్నారో నా తండ్రి. ఏం చేశాడు? ఉన్నారు నా తండ్రి, నా దేవుడు ఉన్నారు, ఆయన నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాతో ఉన్నారు నా తండ్రి అని నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్య నుండి దేవుడు నిన్ను బయటికి వేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆ సమయంలో మార్తా మరియలు వారు ఆ విధంగా కూర్చొని, ఎందుకంటే ప్రతిసారి వాళ్ళ ఇంటికి వచ్చి ఉండే దేవుడు. ఇంక విషయం చెప్పాలంటే వాళ్ళ ఇంటిలో విశ్రమించిన దేవుడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చి దేవుడు మీ బెడ్ మీద పండుకొని విశ్రమిస్తే ఎట్లుంటుందో చెప్పండి. ఇక ఆ మంచం మీద పండుకుంటావా? నేనైతే పండుకోను. ఎందుకో తెలుసా? ఇక ఎప్పుడు ఆడ పండుకున్నట్టు నాకు ఉంటుంది. ఒక్కసారి వస్తే ఇక మనము మర్చిపోలేం యేసయ్య వస్తే. అటువంటిది అనేక పర్యాయములు ఇంటికి వచ్చి భోంచేసి, ఆయన ఒక్కడే కాదు ఆయన శిష్యులు కూడా ఆ ఇంటిలో ఉన్నారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన శిష్యులు కూడా వాళ్ళ ఇంటిలో ఉన్నారు. అంటే ఎంత కృప చూడండి. ప్రభుతో పాటు అపోస్తులు కూడా ఆ ఇంటిలో నివాసము చేసిన పరిశుద్ధమైన ఇల్లు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఒకసారి ఒక ప్రవక్తకి ఒక ఆమె ఏం చేసిందంటే, తన మేడ పైన గది ఇచ్చింది.
ఆ మేడ గదిలో ఏం చేసిందంటే ఆయన ఉండటానికి ఒక మంచము, దీపం పెట్టుకోవడానికి ఒక దీపస్తంభము, ఇవన్నీ పెట్టి ఆయనకి తినటానికి ఒక మంచి టేబుల్ లాంటిది ఏర్పాటు చేసి, మంచినీళ్ళు పెట్టుకోవడానికి ఒక మంచి స్టాండ్ పెట్టుకొని ఆ ఇంట్లో ఆ ప్రవక్త కావాల్సిన అన్నీ కూడా ఏర్పాట్లు చేసింది. అయితే ఆయన వచ్చి పోతూ ఉండేవాడు. ఎప్పుడొచ్చినా ఆ ప్రవక్త ఆ ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఈలోపు ఆ ఇంట్లో తన కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏమేం చేసింది, ఆయన దగ్గరకు పోయి ఆయన తీసుకొస్తే ఆయన ఆమె మీద 7 మార్లు పడి ఆమెను బ్రతికిచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రార్థన చేసి ఆమెను బ్రతికిచ్చాడు. ఎందుకంటే ఆ ఇంటిలో ఆ ప్రవక్త నివాసము చేశాడు. ఒక్క మనిషి నివాసము చేస్తే చచ్చిన వాడిని లేపితే, సృష్టికర్త అయిన దేవుడు నీ ఇంట్లో నివాసం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా? హల్లెలూయా. ఆయన ఇంకా గొప్ప కార్యములు చేస్తారు. అసలు ఆయన తాకిన గ్లాస్ తీసుకెళ్ళి సేవ మీద పెట్టి లేచి కూర్చోండి. దేవుని స్తుతి కలుగునగాక. కూర్చోదా అమ్మా? ఆయన తిన్న ప్లేట్ ఉండదు చూడు, ఆ ప్లేట్ తీసుకెళ్ళి ఇది నా యేసయ్య తిన్న ప్లేట్ అని తీసుకెళ్ళి పెట్టావు అనుకో, లేచి కూర్చుంటాడు. ఎందుకంటే దాంట్లో అంత శక్తి, ఆయన శక్తి సంపన్నుడు కాబట్టి ఆయన చేతితో ఏది తాకినా అది శక్తిని ధరించుకుంటుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను తాకితే నువ్వేమవుతున్నావు? శక్తిమంతుడు అవుతున్నా లేదా అమ్మా? నిన్ను తాకితే దేవుడు శక్తిమంతుడు చేసినప్పుడు ఆయన పుస్తకాన్ని తాకితే ఇది కూడా శక్తిమంతుడిగా అయిపోద్ది. దీంట్లోనికి ఆయన శక్తి వచ్చింది. తీసుకెళ్ళి శవం మీదనో రోగం ఉన్న మీద తీసుకెళ్ళి పెట్టావనుకో, దెబ్బకు లెగుస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకో తెలుసా? ఇది నా దేవుని చేతితో తాకబడింది అని విశ్వాసంతో నువ్వు తీసుకెళ్ళి పెడితే లెగిసి కూర్చుంటాడు. కానీ ఈ సమస్య వచ్చేపాటికి మార్త మరియలకు మైండ్ పనిచేయాల పాప. ఎందుకంటే సహోదరుడి మీద నా ప్రేమ. ఎందుకంటే వాళ్ళ అనాథలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, ముగ్గురే బ్రతుకుతున్నారు. ముగ్గురులో ఒకడు పోయేపాటికి ఏమనుకున్నారు వాళ్ళు? అయ్యా, ఉన్నవాడు కూడా పోయాడు, అమ్మ పోయింది, నాన్న పోయింది, నాకున్న మొగ దిక్కు కూడా వాడు కూడా వెళ్ళిపోయాడు, మా పరిస్థితి ఏందని లోక సంబంధంగా ఏడుస్తూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళు లేకపోయినారు. ఈ తల్లి, అన్న ఉండే తల్లి ఏం చేస్తుంది? ప్రభు వచ్చడనగానే పరిగెత్తుకుంటూ పోయి దేవుని దగ్గరికి పోయి, అయ్యా, నువ్వు కానీ ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని ప్రేమతో పలుకుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరి ఏం చేస్తుందమ్మా? ఇంట్లోనే ఉంది, ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఎవరు పరిగెత్తుకుంటూ రావాలా? మరియే. ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గర ఉండే దేవుడు మరియా. కానీ ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? అక్కడ అమ్మా, ఆమె విశ్వాసము కోల్పోయి ఒక సామాన్యమైన స్థితిలోకి దిగజారిపోయి తన బంధువులతో కుటుంబీకులతో వచ్చిన వారితో కూర్చొని ఏడుస్తూ కూర్చుంది. యూదుల యొక్క ధర్మశాస్త్రం ప్రకారము చనిపోయిన ఇంటిలో 7 దినాలు ఏడుపుల దినముగా ఉంటుంది. 7 దినాలు ఏడవాలి అనగా 7 రోజులు అది వారికి ఏడుపుల దినముగా ఉంటుంది. 7 రోజులు బంధువులు వస్తూ ఉంటారు. వచ్చి ఏం చేస్తారు అమ్మా? రాగానే అమ్మా ఎంత అన్యాయం జరిగిపోయిందా అమ్మా అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఏమని? ఇదే కథ కంటిన్యూషన్. అప్పుడు దాకా నవ్వుతుండే వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా, ఒకసారి ఎట్లా జరిగింది, సచ్చినోడు జరిగిపోయా నేను. పోతే ఏమన్నారు చేసా, ఆడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, ప్రభు నీ బిడ్డలు తీసుకున్నందుకు వందనాలు అనగానే ప్రార్థన చేసి ఆమెను అనగానే వాళ్ళ భార్య వాళ్ళ బంధువులు అన్నది చేసా, అయ్యా నీ ఇంట్లో ఎగబడి తినేవాడు వచ్చాడయ్యా, ఒక్కసారి పైకి లేకువయ్యా అంటుంది. నా ప్రార్థన మొత్తం ఎడిపోయింది. నాకు అర్థం కల. నేను అందరికీ చూస్తున్నా, నీ ఇంట్లో ఎగబడి తిన్నవాడు వచ్చాడయ్యా, ఆ నీళ్ళు వచ్చాడయ్యా, ఒక్కసారి లేగువయ్యా అని స్టార్ట్ చేశారు.
నాకైతే నవ్వు ఒక పక్క నాకు సచిన్ దగ్గర నవ్వు ఎక్కువ వచ్చింది. మరి నా కర్మ ఏంది నాకు తెలియదు, అసలు నేను మెంటలో ఉండడం లేదు, నాకు తెలియదు. మొత్తానికి ఆడికి వెళ్తే లోపలేమో పగలబడి నవ్వుకుంటుంటా. అసలు పోయ్యవరా నీకు బాగా తిక్క తిరిగిద్దిరా, రేపు మన అందరికి వెళ్తాగా అనుకుంటా ఉంటా. ఒకవేళ దేవుని బిడ్డ అనుకో, దేవుని స్తోత్రం హోహో అనుకుంటా నవ్వుకుంటా అంట. బా ఎంత కృప దొరికింది నీకు, మా నాన్న చూస్తానికి గొప్ప దాన్ని దొరికింది నీకు అనుకొని చాలా సంతోషిస్తా. ఒకవేళ చెప్పిన మాట వినకుండా చచ్చాడు అనుకో, ఇక అక్కడ ఎట్లుంటుంది? ఇక ఇన్నాళ్ళు నన్ను చూసి నవ్వినోడికి వాడిని చూసి ఎంత కంట్రోల్ చేసినా కంటే అప్పుడు జేబులో చేతులు వెళ్ళిపోతాయి. దేవుని శృతి కలుగున కాక. ఎందుకోసం? డబ్బులు ఇవ్వడం కోసమా? దేనికి? అస్సలు ఆగదు నవ్వు. అసలు నవ్వితే గ్యారెంటీ అంతర్రా. అందుకని ఏం చేస్తా, ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. వాళ్ళు అనుకుంటారు అమ్మో పైగారు పాపం బలి ఎడుతున్నారు, ముఖం అంతా చించుకొని ఎడుతున్నారు అనుకుని. ముఖం చించడం దేనికోసం కదా, నాకు లోపల ఏం చేస్తుంది, గిచ్చుకుంటున్నమాట. అందుకోసం ఆ గిచ్చుడి దెబ్బకి ముఖం అంతా ఎర్రగా అయిపోయింది. మొత్తానికి ప్రార్థన అయిపోయింది. బయటికి రాగానే అప్పుడు బయటకు వచ్చి నవ్వు కొంచెం ఆ మాట పలుకుతుంటే నాకు నవ్వు వచ్చేసింది. అక్కడ నేను అక్కడ నవ్వినట్టయితే మొత్తం దండేవాళ్ళు. ఎందుకు? నేను మా ఆయన పోది బాధపడుతుంటే మొన్న కారు వేసుకొస్తుంటే వాళ్ళ భార్య ఎదురైంది. అనిలు ఎక్కడికి వెళ్తున్నామంది. ఊరు వెళ్తున్నా అన్న. ఇప్పుడు నేను చూసినట్టయితే మా ఆయన భలే సంతోషించాడు అంటుంది. నేను అన్నాను, నన్ను ఎక్కిరిచ్చారుగా, మీ ఇంట్లో ముగ్గురు వచ్చారు సరిపోయిందిగా అన్నా. నన్ను ఎక్కిరిచ్చారు ఏమని, ఏ అనిల్కి ఏం పని అంటే ఆ మాట జోక్ అంటారు కానీ భయం కోసం కాదు. జోక్గా ఎప్పుడు సేవ అని పోతాడు అని అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోని మొత్తం బిడ్డలు మొత్తం సేవకే. ఇప్పుడు అందరు ఒక్కొక్కడు ఒక సేవకి వెళ్ళి 4 దిక్కులు పోతున్నారట, ముగ్గురు పోతున్నారు. మొన్నట్టు నన్ను ఒక్కడిని ఎక్కిరిచ్చారు, మీ ఇంట్లో ముగ్గురు వచ్చారన్న. మీ ఇంట్లో ముగ్గురు వచ్చి అవునే నీళ్ళు. ఇప్పుడు కానీ మా ఆయన నిజముగా ఉన్నట్టయితే వాళ్ళ చూసి మురిసిపోయేవాడంట. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప అది అక్కడ జరిగిపోయింది. అదే అక్కడ జరిగింది ఏంటంటే, చనిపోగా మార్త వచ్చి అంటుందో ఏమని, అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. ఆ మాటకి దేవుడు బహుగా దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు అంటే చూడండి, తర్వాత దీని విషయం మనం వివరంగా మాట్లాడుకుందాం. 35వ వచనం చదువుకుందాం. యేసు కన్నీళ్లు విడిచెను. దేవునికి స్తుతి కలుగునగాక. యేసు కన్నీళ్లు విడిచెను. మార్త నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు నా సహోదరుడు చావక ఉండేవాడు. ఆ తర్వాత జరిగిన సంభవాన్ని బట్టి అందరూ ఏడుస్తుంటే ఆఖరికి మరియ కూడా వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడవగా దేవుడికి ఏమొచ్చింది? కన్నీరు వచ్చేసింది. మార్త వస్తే కన్నీరు రాలా. ఏం చెబుతున్నాడు అమ్మా? మెదలకున్నాడు. మరియ వచ్చేపాటికి దేవుడు కన్నీటితో ఏడ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మళ్ళా స్టార్ట్ అయింది వీళ్ళిద్దరికి. మళ్ళా వారు బిగినైందిరా బాబు. ఒకళ్ళేమో పాలస్తీనా లాగా ఉంది, ఒకళ్ళేమో ఇజ్రాయెల్ దేశం లాగా ఉందిరా అమ్మ. ఒక్కళ్ళ బాంబుల మీద బాంబులు ఎత్తున్నారు. ఎడా ఆ దేశం మీద ఇటు, ఈ దేశం మీద అటు దబిడీలు ఎత్తున్నారు. దేవుని స్తుతి కలుగునగాక. మధ్యలో మేమున్న తెల్ల జెండా. దేవుని స్తుతి కలుగునగాక. ఆగండి ఆగండి ఆగండి. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మార్త వచ్చినప్పుడు దేవుని కన్నీరు రాలేదు, కానీ మరియ రాగానే దేవునికి కన్నీరు వచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. ఎప్పుడైతే మరియ వచ్చి ఏడ్చిందో, ఎప్పుడైతే మరియ వచ్చి ఆయన పాదాల మీద పడిందో, తండ్రి అని పడిందో, వెంటనే దేవునికి కన్నీరు. ఆత్మలో ఏడ్చిండంట. ఆత్మలో ఏడ్చినాడు. ఆత్మలో ఏడ్చి నిట్టూర్పు విడిచి పెద్దగా ఏడ్చినాడు. దేవునికి స్తుతి కలుగు. కన్నీరు కార్చినారని రాయబడింది. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకు దేవుడు కన్నీరు కార్చాడు? ఎందుకు దేవుడు కన్నీరు ఎప్పుడన్నా ఆలోచించామా? దేవుడు ఎందుకు కన్నీరు కార్చాడని అస్సలు దాని గురించి ఆలోచించాం. ఎందుకంటే తండ్రి ఏమో
ఆయన పని మీద పోయినాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ముందే చెప్పాడు ఏమని, ఈ రోగము, ఈ వ్యాధి మరణము కోసం వచ్చింది కాదు, పైగా నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా, ప్రతిసారి నా మహిమ ఆ ఇంట్లో ఉంటుంది కదా, నా మహిమ కింద వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, నా ఆత్మ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, నేను వారితో ఉన్నాను కదా, ఎందుకు వాళ్ళు విశ్వాసముతో ప్రార్థన చేయలేకపోయినారు? దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఏడుపు కారణం ఏంటి? ఇది. ఎందుకు వీరు విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోయారు? ఎందుకు నిలబడి నమ్మకంతో ప్రార్థన చేయలేకపోయారు? ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడే, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదని దేవుడు వర్తమానం పంపించాడు కదా, ఇతడు చచ్చిపోయినందుకు దేవుని మాట నిరార్థకం ఎందుకైంది? తెవా, నువ్విచ్చిన మాట నమ్మదగిన దేవుడు, నీ మాట నెరవేర్పు జరుగును గాక అని ఎందుకు వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోయారు? కూర్చొని ఏడుస్తున్నారు. మనం కూడా అదే పని చేస్తాం. ఏదన్నా సంభవించి ఇంట్లో ఏదైనా జరిగిందంటే పనికిమాల మొహాలు వేసుకొని ఏడుస్తా కూర్చుంటాం, కానీ కూర్చొని లేచి ప్రార్థన చేద్దామని అస్సలు రాదు, ఆలోచనే రాదు. ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు, ఎందుకు ఒకళ్ళొకడు పడిపోతారు, లెగవండి లేచి ప్రార్థన చేద్దాం అని ఆలోచన రాదు. ఎవరైనా ఒకళ్ళు కుంగిపోయారనుకో, పక్కన వాళ్ళు పోయి ఏం చేయాలా? అబ్బో ధైర్యపరుస్తామా? పడ్డవాళ్ళ మీద ఇంత రాళ్ళు మళ్ళీ వాడు పైకి లేకుండా ఏం కూడా పోయి, అక్క నీకు అది జరిగిందా, అన్నా నీకు అది జరిగిందా, ఎవరు ఏం పోయి పక్కన పోయి పక్కన వరస కూర్చొని బో అని ఎడుతా కూర్చుంటారు. ఏమైపోయింది అక్కడ? విశ్వాసము సన్నగిల్లిపోతుంది. విశ్వాసము సన్నగిల్లిపోయిన కారణాన దేవుని పని అక్కడ జరగదు. ఒక వ్యక్తి పడిపోయినప్పుడు మిగతా 9 మంది పోయి దేవుడి మొక్కలు వేసుకుని కూర్చోకూడదు. అక్కడ ఏం చేయాలా? మన దేవుడు వాగ్దానం ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలో నిట్టూరు పీరుస్తున్నావు? లెగు, మన ప్రార్థన చేత నీకు ఇచ్చిన వాగ్దానము ఏమైంది? వాగ్దానం పట్టుకుని ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు? అని లేపి కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలా. దేవుని స్తుతి కలుగునగాక. అట్లా ఉండాలి. కానీ అదేమంటే ఏం చేస్తారు? ప్రార్థన అందరికీ వచ్చి ఏడవండి, అమ్మో నీకే జరిగిందమ్మో, అమ్మో నీకే జరిగిందమ్మో, అమ్మో అని అనకూడదు. ఏం చేయాలా? ప్రార్థన. నాకు ఎవరైనా జీవనం సంభవించిందనుకో వెంటనే నవ్వుతాను వెళ్ళి. ఎందుకో తెలుసా? నా దేవుడు ఇక్కడ ఉండగా నీకు ఎందుకు నా బాధ? దేవుని స్తుతి కలుగునగాక. నా దేవుడు నాతో ఉండగా నీవెందుకు బాధపడతా? చిన్న చిన్న సమస్యలు బట్టి, బలహీనత బట్టి ఎందుకు కుంగిపోతావని నవ్వుతాను అక్కడ. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు మన తండ్రి. అంత కృపతో కాచి కాపాడుతున్న దేవుడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. అందుకే మనం ఏమి చేయాలంటే, దేవుడు వాడిని చూచి ఏం చేశాడంటే దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీతో సహవాసం చేసినా నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. నీ ఇంటికి వచ్చానే, ఏ ఇంటికి కూడా నేను ఇంతవరకు ఎట్లాగా వెళ్ళలేదు, మీ ఇంటికే ఎట్లా వచ్చాను. కానీ చిన్న అపరిస్థితి జరిగితే విశ్వాసంలో పడిపోతారా? ఎప్పుడైతే మరియ వచ్చి దేవుని పాదములకు పడి ఏడ్చిందో వెంటనే తండ్రి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టమైన పని చేస్తున్న ఆ కూతురు కూడా నా దేవుడు నాకు తోడుకున్నాడని మర్చిపోయింది. మార్త ఏం చేసిందమ్మా? దేవుడు వచ్చినప్పుడు అన్నం కూరలు చేసుకుంటుంటే మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర వాక్యం ఉంటుంటే ఏమంది? అయ్యా నీకు జాలి లేదా? ఇంత కష్టపడుతుంటే నా పిల్లని పంపించవచ్చు కదా, నీ దగ్గర పెట్టుకొని వాక్యాలు చెబుతున్నావు చక్కగా, అప్పుడు పంపిస్తే కథ పని అయిన తర్వాత నేను కూడా కూర్చుంటాను కదా అన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? మరియా ఉత్తమమైనది చేస్తుంది. అంటే నువ్వు పనికి మాల చేస్తున్నావా? అమ్మా, నేను కానీ ఏసేలాగా వచ్చి మీ ఇంట్లో ఒకళ్ళు అన్నం చేసేవాళ్ళు నాకు ఒకళ్ళు వాక్యం ఉన్నారనుకో, నా దగ్గరికి వచ్చిన వాక్యం పెట్టినారనుకో, అమ్మా ఒకళ్ళు లేచి వంట చేస్తున్నారనుకో, ఎవరైనా వచ్చి ఆ పిల్లని పంపించి త్వరగా నాకు పని చేయడానికి అడ్డుగా అయిందనుకో, వద్దు ఈ కూతురు నాకు ఇష్టమైన పని చేస్తుందన్నా అనుకో, ఏం చేస్తారు మీరు కూడా? అంటే ఆమె ఇష్టమైన పని
నేను కష్టమైన పని అని చెప్పి అన్నం కూడా చేయదు. దేవుని స్తుతి కలుగును. ఏం చేసిద్ది? నాకు మార్చిద్ది, అందరికీ మాడిపోయిద్ది. కానీ ఈ తల్లి అట్లా కాదు. ఎందుకన్నాడు, వానికెందుకు వచ్చిన బాధలే అని చెప్పి కష్టపడుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. కష్టం ఎరిగిన తల్లి, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరీకి కష్టం లేదా? ఉంది. కానీ ప్రభు వచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. ఎందుకంటే ఆహారం ముఖ్యం కాదు, జీవాహారమైన దేవుడు నా ముందు ఉన్నాడు. అవసరమైతే రొట్టెలు తయారు చేసి పెడతాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నాకు మాడితే ఏం చేస్తాడు? ఒకరు ఆయన దగ్గర 4 రోజులు కూర్చుందనుకో, ఆకలి అయిద్ది, కళ్ళు తిరుగుతుంటే ఏం చేస్తాడు దేవుడు? పెడతాడా పెట్టడా? ఆయన జీవాహారమై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆహారము కంటే నా తండ్రి నోటి వచ్చే ఆహారం నన్ను బతికిచ్చిద్దని మరియకు బహు విశ్వాసం. అప్పుడేమో మరియ అట్ట, ఇప్పుడేమో మరియ ఇట్ట. ఏం చేస్తుంది? ఏడిసేవాళ్ళతో కూర్చుని అమ్మా దేవుడు వచ్చాడమ్మా అని చెప్పినాక లోపలికి బయటికి పోట్ల ఏం చేస్తుంది? ఇంట్లో కూర్చొని అక్క ఏసయ్య వచ్చాడంట్లే అక్కో అన్నో అనుకుంటే ఇంట్లో కూర్చుంటుంది. కానీ పోయి ప్రభువుని పట్టుకుందాం అడుగుదామని లేదు. వచ్చాడు తండ్రి అని పరుగున రావటము లేదు. ఎంత ఇది చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే సిచ్యువేషన్ నాకు ఒకసారి సంభవించిందిరా. ఒక వ్యక్తి హెచ్ఐవి రోగంతో బాధపడుతున్నాడు. అందరూ వచ్చేసి ఇక చనిపోయాడు, ఇంకా 10 నిమిషాలు డాక్టర్ గారు చెప్పారు, ఇంకా మనకి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేశాడు. అతడు ఇంటికి తీసుకొచ్చి వారమైంది, అసలు ఏది కూడా ముట్టట్లేదు, నీరు గొటక కూడా వేయట్లేదు. అయితే ఆ సమయంలో ఆ తల్లి టీవీలో చూసి అక్కడ ప్రేయర్ పెట్టాం ఒకరోజు ఆ సందులో. ఆమె ఏం చేసింది, అందరూ ఇంకా ఇప్పుడు చనిపోతారు, చచ్చిపోయిన మరుక్షణం తీసుకెళ్ళిపోదామని చెప్పి బంధువులు మొత్తాన్ని పిలిచింది. దాదాపు ఒక 70 మంది దాకా ఆ ఇంట్లో ఉన్నారు. ఆ సందులో వీడు చచ్చిపోతే తీసుకెళ్ళి పడేద్దామని అట్లా కాసుకొని కూర్చుంటున్నారు. వీళ్ళేం చేశారు, వాళ్ళ భార్య ఏం చేసింది, లేదు పాస్టర్ గారిని ఒకసారి పిలిపిద్దాం, ఒకసారి ప్రార్థన చేపిద్దాం అని అనుకుంటుంది. ఈలోపు వీళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను వస్తున్న సంగతి వాళ్ళకి చెప్పగా నేను పాస్టర్ అమ్మ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళమ్మ అక్కడి నుంచి లేచి పరుగున ఎక్కడి నుంచి తన కుమారుడు దగ్గర నుంచి లేచి నేను వస్తున్న పాస్టర్ గారు వస్తున్నాడు అనగానే లేచి ఆ సందులో పరిగెత్తుకుంటూ అయ్యా అనుకుంటూ వస్తుంది ఏడ్చుకుంటా. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయినాయి. వచ్చేసి మీద పడి నన్ను కౌగిలించుకుందమ్మా, అయ్యా నా కుమారుడిని బతికించయ్యా. ఇక వెంటనేమ్మా అదర్పడవాకు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాలే పద అని తీసుకెళ్ళా. తర్వాత ఆయన పేరు శ్రీనివాస్. అయితే వెళ్ళి ఎప్పటి నుంచి మాట్లాడతలేంటే ఇప్పటికి వారం నుంచి ఉనుకు లేదు, పలుకు లేదయ్యా, గుటక వేయట్లేదు, అట్లాగే ఉన్నాడు, గాలి మాత్రం పీల్చుకుంటున్నాడు, కానీ ఇక ఏది జరగట్లేదయ్యా అన్నాడు. సరేనమ్మా నీళ్ళు ప్రార్థన చేస్తాను, గ్లాసులో నీళ్ళు తీసుకున్నా. ఎందుకంటే ఆమె అయితే ఎప్పుడైతే వచ్చి ఆమె నా మీద పడిందో వెంటనే దేవుని కనిక్రమ నా మీద బహుబలముగా దిగి వచ్చింది. వెంటనే పోయి వాటర్ తీసుకొని ప్రార్థన చేసి శ్రీనివాస్ అన్న అనగానే అన్నాడు. ఆశ్చర్య వాళ్ళ అమ్మకి, ఇన్నిసార్లు పలుకుతుంటే వాడు అసలు పలకట్లేదు అని ఆశ్చర్యపోయింది. శ్రీనివాస్ అనగానే అన్నాడు. కళ్ళు తెరువు అన్న. కళ్ళు తెరిచాడు. అమ్మో అనుకుంది. నోరు తెరువు అన్న. నోరు తెరంగల నోట్లో కడ పోయిగానే గట్టకట నింగాడు. దేవుని స్తుతి కలుగునగా. ఆశ్చర్యపోయింది ఆమె. అయ్యా ఇంక వెంటనే లేచి అతను కళ్ళు తెరిచి నాకెళ్ళి చూడటం, నేను మాట్లాడుతుంటే ఊకొట్టడం ప్రారంభించాడు. ఇక వాళ్ళ అమ్మ అనుకుందో, నా కుమారుడు బ్రతికాడ్రా అని ఒబలాటపోయింది. అంతటితో ఆమె నోరు మూసుకుంటే బాగుండేది. ఏముందో తెలుసా, అయ్యా నా కొడుక్కి పరిపూర్ణమైన స్వస్థతే మా కుటుంబం అంతా బాప్టిజం తీసుకుంటా ఉంది. అక్కడ నాకు బీ పెరిగిపోయింది. ఆ మాట అనకుండా బాగుండేది ఆమె. అంటే ఏంది, ఈ రోగం తగ్గితేనట వాళ్ళు వచ్చి దేవుడికి ఏదో ఇచ్చినట్టు, నువ్వు తగ్గిస్తే మేము బాప్టిజం తీసుకుంటాం. తీసుకోపో, ఎవరికి నష్టం? బాప్టిజం తీసుకుంటే వేసే కానీ ₹1 ఇస్తారా? ₹1 ఇచ్చి దానికన్నా లాభం ఎవరికి?
బాప్టిజం పొందేవాడికే లాభం. వాళ్ళ లాభం వాళ్ళు పొందుకుంటూ ఆ రోగం ముట్టాలంట. అలా జరిగే పని అది. నాకు ఆ మాట చెప్పగానే కడుపు మండిపోయి నీ కొడుకు ఎల్లుండి చచ్చిపోతాడు పో అన్న. ఎప్పుడు? ఎల్లుండి సస్తాడు, తీసుకెళ్ళి పుడిచిపెట్టండి అన్న. అదేందయ్యా అన్న. ఆమె మాట అనకుండా మేలకుండా ప్రాణం చేసి వెళ్ళిపోయేవాడిని. ఏమంది? ఈవిడ తగ్గి లెగిస్తే మా కుటుంబం అంతా బాప్టిజం తీసుకుంటామంది. నాకు అసలుకేం మెంటలో ఉన్నాయి, ఏం చేస్తాం. వెంటనే బీపీ పెరిగిపోయి ఎల్లుండి చస్తాడు పో అని చెప్పి వెళ్ళిపోయా. కరెక్ట్గా ఎల్లుండి మధ్యాహ్నానికి వాడు చచ్చాడు. నాకు ఫోన్ చేశారు, ఏమని? అయ్యా నువ్వు అన్నట్టు చచ్చిపోయాడు అయ్యా నా కొడుకు అని, తీసుకెళ్ళి పొడిచిపెట్టండి అమ్మా. ఇంక నేనే పోయి బయలు చేసి వెళ్ళిపోయా. దేవుని స్తుతి కలుగునగా. ఎప్పుడు కూడా దేవుని వాడుకోకూడదు, మనము ఆయనకు వాడబడాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ సమస్య నీకున్నప్పుడు కూడా నువ్వు ఆయన్ని వాడుకోకూడదు. నువ్వు ముందు ఆయనకు వాడబడి, తండ్రి ఈ పని చేయమంటే చేస్తారు. మార్తా మరియలు ప్రభుని వాడుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా. ప్రభుని ఎప్పుడు వాళ్ళు వాడుకోవాలా. ఏం చేశారు? ప్రభుకి వాడబడ్డారు వాళ్ళు, తన శిష్యులకు వాడబడ్డారు. పస్కా ఒకరోజు వాళ్ళ ఇంట్లో కూడా పెట్టింది. దేవుని స్తుతి కలుగునగాక. పస్కా పెడతామంటే మాటలు అనుకున్నావా అమ్మా? పస్కా అంటే మాటలు అనుకున్నావా? ఎన్ని పెట్టాలనుకున్న దాంట్లో ద్రాక్ష రసం పెట్టాలా, రొట్టెలు పెట్టాలా, కాయలు పెట్టాలా అమ్మా, రకరకాల ఫ్రూట్స్ పెట్టాలా. రసం వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలా. ఎంతమందికి? 13 మందికి పెట్టాలా. మన ఇంట్లో 13 మందికి ఒకరోజు పోయి ఎంత ఖర్చు అయిద్దిరా? ఇప్పుడు 13 మంది మీ ఇంటికి వచ్చారు, ఏం చేస్తారు మీరు? పెడతారా? ఫస్ట్ రోజు మాత్రం దేవునికి స్తోత్రం, యేసయ్య మా ఇంటికి వచ్చాడని. నాతో పాటు 12 మందికి వస్తే ఏం చేస్తారు? యేసయ్య మా ఇంటికి వచ్చాడని. మళ్ళీ 2వ రోజు మళ్ళీ వచ్చాను అనుకో, ఏం చేస్తారు? ఫస్ట్ రోజు చికెన్తో పెట్టిన 2వ రోజు ఏం చేస్తారు? పప్పుతో పెడతారు. 4వ రోజు మళ్ళీ వచ్చాను అనుకో, ఏం చేస్తారు? పచ్చడి పెడతారు. 5వ రోజు వచ్చాను అనుకో, మళ్ళీ ఏం చేస్తారు? అన్నంలో టిఫిన్ పెడతారు. మళ్ళీ వచ్చారనుకో ఏం చేస్తారు? టీ పెడతారు. లాస్ట్లో వందనాలు పెడతారు. దేవుని స్తుతి కలుగునగాక. ఇంకంతకంటే ఏమీ చేస్తారా? ఏమీ చేయరు. కానీ అట్లా కాదు, ఎప్పుడు వచ్చినను ఖర్చు పెట్టడంలో వెనకాడేది కాదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు రాని తిండి విషయంలో అసలు వెనకాడే వాళ్ళు ఒకళ్ళు కాదు. ఆయన వేస్తే బ్యాచ్ వేసుకొస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే మా నాన్న గ్యాంగ్ లీడరు. దేవుని స్తుతి కలుగునగాక. ఏ లీడరు? గ్యాంగ్ లేకుండా ఎక్కడ నడవడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎక్కడ? పరలోకంలో గ్యాంగ్ ఉంది, ఇక్కడ కూడా గ్యాంగ్ ఉంది, మన దగ్గర కూడా గ్యాంగ్ ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన ఎక్కడ వస్తాడమ్మా? ఆయన ఎక్కడ వెనక, ఆయన ముందు నాడు వెనక 10 మంది. ఎందుకంటే మహారాజు ముందెళ్తే పనులు వెనక రావాల్సిందే. ఆయన స్టైలు అక్కడ తగ్గలేదు, భూమి మీద కూడా తగ్గలేదు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయన జేబులో రూపాయి లేకపోయినాను వెనక పనివాళ్ళు మాత్రం ఇది ఎక్కడ స్టైల్ ఇది? హల్లెలూయా. అది పరలోకంలో ఉన్న స్టైల్ అనమాట. అది ఆయన దగ్గర ఏం ఉండదు, కానీ అస్సలటి మాత్రం అంతే. ఆయన కృప అంతే. అందుకే వస్తే గ్యాంగ్ని మొత్తం వేసుకొస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. పోతే గ్యాంగ్ మొత్తంతో పోతాడు. ఆ విధంగా ఎన్నిసార్లు మార్తా మరియల ఇంటికి గ్యాంగ్ వేసుకొచ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. వచ్చినను కష్టపడకుండా ఆ కాలంలో ఒకరికి పెడతామే కష్టం. ఇప్పుడు మనకి 10 మంది పెడతాం, మనకి ఇప్పుడు కష్టం అవుతుంది. ఆ కాలంలో ఆహారం దొరకటమే కష్టం. 10 మందికి పెట్టాలంటే చచ్చిపోవాలా. వాళ్ళకి సమకూర్చుకోవటమే కష్టం. వాళ్ళకు తినటమే కష్టం. తన కుటుంబము బ్రతకటమే కష్టం. అక్కడ దాకింది ప్రియా దేవుని బిడ్డలారా. మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు. ఇది ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల క్రితం కట్టారు. ఇప్పుడు మరి మొత్తానికి కట్టినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చారో తెలుసా? పని చేసినందుకు బియ్యం ఇచ్చారు. ఏమిచ్చారు? పని చేసినందుకు బియ్యం ఇచ్చి, వడ్లు ఇచ్చి పని చేయించుకున్నారు. డబ్బులు ఎవరికి ఇలా వడ్లు ఇచ్చి, ఎక్కువ శాతం వడ్లు ఇచ్చి ఆ వడ్లు కోసం పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో పంటలు లేవు, అప్పుడు నీళ్లు ఉండేవి కావు. డ్యాము కట్టిన తర్వాత పంటలు వచ్చాయి, అప్పుడు పంటలు లేవు. ఎక్కడో పండిన ధాన్యాన్ని, గోధుమలు తీసుకొచ్చి వాళ్ళకిచ్చి పనులు చేయించుకున్నారు. ఆ పనుల ద్వారా ఆ డ్యాము కట్టబడింది. అనగా
ఒక 70 సంవత్సరాలు వెనక్కిపో 60 సంవత్సరాలు వెనక్కిపోతేనే మనకు పనికి ఆహారం ఇస్తున్నప్పుడు యేసయ్య వచ్చిన ఎన్ని సంవత్సరాలు? అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో 13 మంది ఒక ఇంట్లో పడితే ఎట్లా ఉంటుంది? ఒక మనిషికి తినటమే కష్టం, సమకూర్చుకోవడం కష్టం. అటువంటిది 13 మంది వచ్చి ఇంట్లో వచ్చేవాడు. యేసయ్య వెళ్ళేటప్పుడల్లా ఆ ఇంటికి వచ్చేవాడు, పోయేటప్పుడల్లా ఆ ఇంటికి వచ్చేవాడు. ఆ మార్గంలో ఎప్పుడు పోయినా ఆ ఇంటికి వచ్చేవాడు. ఏదైనా పండగ వచ్చినా ఆ ఇంటికి వచ్చేవాడు. దేవుని స్తుతి కలుగునుగాక. ఇంకా వాళ్ళ సంపాదన ఎవరి కోసం? శిష్యుల కోసం, యేసయ్య కోసమే. ఎందుకంటే దాచిపెట్టేది వాళ్ళ కోసమే. ఇంక నేను అనుకుంటున్నాను, నేను ఎందుకు ఆ మాట అనుకుంటున్నానంటే, ఇంకా వాళ్ళు తినక కూడా కూడబెట్టి పెట్టుంటారు. ఎందుకంటే అటువంటి కఠినమైన కాలం అది. అటువంటి కాలంలో ప్రభుకి ప్రతిసారి వచ్చినప్పుడు తృప్తికరమైన భోజనము చేసి పెట్టేవాళ్ళు. అటువంటి సమయంలో ఆ విధముగా దేవునికి వారు వాడబడ్డారు. దేవుడు వాడుకోలే. వాళ్ళు ఏం చేశారు? దేవుడికి వాళ్ళు వాడబడ్డారు. దేవుడికి వాడబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళు వాడుకున్నారు. దేవుని స్తుతి కలుగున గాక. హల్లెలూయా. మనం దేవుడికి వాడబడం, మన రివర్స్. దేవుడు మనం వాడుకుంటాం. ఎందుకు? యేసయ్య నమ్ముకుంటే ఆయన కార్యాలు చేస్తాడని, దీవిస్తాడని, సమృద్ధి ఇస్తాడని, ఆశీర్వదిస్తాడని, ఆయన కృపతో నింపుతాడని, నా బిడ్డలు ఉన్నతంగా ఉంటారని. దేనికోసం నమ్ముకునే దేవుణ్ణి? దేనికోసమా? కాదు, నువ్వు ఆయనకు వాడబడటం కోసం. దేవుని స్తుతి కలుగున గాక. ఆయనను నువ్వు వాడుకోవాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలా? నువ్వు ఆయనకు వాడబడు. నువ్వు నిన్ను వాడుకునేటట్టు తయారై అప్పుడు దేవుని అడిగితే నీ కార్యం చేస్తాడు. అందుకే మార్తా మరియలు ప్రభు కొరకు వాడబడ్డారు. అందుకే ప్రభు రాగానే మార్త ఏమంటుంది? అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండేవారు, నా సహోదరుడు చావకుండేవారు అని. అందుకే అడిగే అర్హత మార్త సంపాదించింది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు సంపాదించంటే వారు ప్రభు కొరకు వాడబడ్డారు కాబట్టి. అడగటం ఎట్లా అడుగుతుంది? మర్యాదగా, భక్తితో, వినయంతో అడుగుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. అదే మనమైతే ఏం చేస్తాం? దేవా, ఏంది ఎట్లా చేసావు? నీకు ఎంత చేశాను? నేను ఎన్ని ఇచ్చాను నీకు? ఎన్ని చేశాను నీకు? నేను ఇచ్చి నీ మామూలు ఇచ్చాను అనుకో. నీకు ఎన్ని ఇచ్చాను, నాకెందుకు ఎట్లా చేశావు? ఎందుకు రాలేదు నువ్వు? ఎందుకు నన్ను దర్శించలేదు? ఎందుకు నన్ను సమస్య నుండి విడిపించలేదు? ఎందుకు నన్ను కనికరించలేదు? ఎందుకు నన్ను ఈ విధంగా చేశావు? ఇక్కడి నుంచి నీ చర్చికి రాను అమ్మా. ఎక్కడి నుంచి అనుకో, వాడు వస్తాడు తూపోయిపోయి. దేవుని స్తుతి కలుగునగాక. వాడు వస్తే ఏం చేస్తాడు? దేవుడేమో కొద్దిగా తినడానికి చూస్తాడు. వాడేం చేస్తాడు? మొత్తం ఉడుస్తాడు. మొత్తం ఉడిచేవాడు మంచిదా? ఆ కాసేపు ఆ టైం ఆ సమయానికి పెట్టేవాడు మంచోడా? ఆ సమయానికి పెట్టేవాళ్ళే మంచోడు. దేవుని స్తుతి కలుగునగాక. మన దేవుడు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆయన సమకూరుస్తూ ఉంటాడు. అందుకే మార్త ఏం చేస్తుంది? నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావక ఉండేవాడు. నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే దేవుడికి బాధ కలిగింది. నేను ఇక్కడ లేకుండా ఎక్కడున్నా మార్త? దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీతోనే ఉంటాను కదా. నేను నీ శారీరకంగా నేను లేకపోవచ్చేమో, కానీ నా ఆత్మ మీ మధ్యనే సంచరించట్లేదా? అందుకే చెబుతున్నాడు దేవుడు. ఆ మాట ఎప్పుడైతే అయ్యా లాజరు రోగంతో బాధపడుతున్నట్టు ఏమన్నాడు తెలుసా? ఈ బలహీనత మరణం కోసం వచ్చినది కాదు, నా తండ్రి నామం మహిమపరచబడటం కోసము వచ్చింది అని ముందే గ్రహించాడు దేవుడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ముందే ఆయన గ్రహించాడు. ముందే గ్రహించాడు దేవుడు. ఆయన ముందే జరగబోయే చూచాడు. ఎప్పుడైతే అయ్యా లాజరు అనగానే జరగబోయేది వెంటనే దేవుడు తెలుసుకున్నాడు.
అందుకే జరగబోయే మాటను ముందే చెప్తున్నాడు. ఇది నా తండ్రి మహిమ నిమిత్తమై వచ్చిన బలహీనత, ఇది మరణము కోసం వచ్చినది కాదు అని చెప్పినప్పుడు వెంటనే మార్త మరియులు ఆ మాటను రిసీవ్ చేసుకొని అతను చచ్చిపోయిన తర్వాత కూడా ఇది దేవుడు చెప్పాడు, నా తండ్రి చెప్పాడు, ఇది మరణం కోసం వచ్చింది కాదు, మరణం జరిగింది అయినా పర్వాలేదు, ఆయన వస్తాడు, దేవునికి స్తుతి కలుగునగాక. ఇది ఉండాలా? ఉంటుందా అట్లా? మనకి వాళ్ళకి లేదు, మనకి ఆడ ఉంటుంది అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా చచ్చారనుకో, ఎవరు చావరులే, నేనే చచ్చాను అనుకో, మీకెందుకు ఈ బాధ అమ్మా? నేనే చచ్చాను అనుకో, మొత్తానికి పాష గారు నేను వస్తాను, వాడు మరణం కోసం చావలేదు, ఇదిగో నేను వచ్చి లేపుతాను, ఈ మరణం వచ్చింది ఆయన నా మహిమ కొరకే వచ్చింది, నేను వస్తానని చెప్పాడు అనుకో, ఇంట్లో ఏం చేస్తారు? 2 రోజులైంది, 3 రోజులైంది, ఊపుతుంది అని, నేను ఇంకా ఊపుతున్నాను, ఇంకా ఊపుతున్నాను. చుట్టుపక్కల ఏం చేస్తారు? నన్ను ఇంకా పారేలా ఊపిపోతున్నా, బుస్ ఎంత లావైపోతున్నా, పగిలే సమయం దగ్గరకు వచ్చింది. అయినను మన మా పాస్టర్మ ఏం చేసింది? పాస్టర్ గారు వస్తున్నాడు, ప్రాణం చేస్తున్నాడు, ఎన్నిక్కడ ఉంచిద్దా? ఒకళ్ళు ఉంచిందా? ఇంటి పక్కన ఏం చేస్తారు అమ్మా? ముందు ఇది పడేయడం డబ్బులు లేవని చెప్పి ముందు కాడు చెల్లిపడి మొత్తం చుట్టుకుని ఆడసారి తీసుకెళ్ళి పడేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? మున్సిపాలిటీ ఫోన్ చేస్తారు. ఏం చేస్తారు? అయ్యా ఇక్కడ చచ్చిపోతే శవం తీయట్లేదు అయ్యా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ విధంగా ఉండాలి. ఆ మార్త ఏం చేసింది? వెంటనే చనిపోయిన వెంటనే ఒక పెద్దలు వచ్చారు, అమ్మా శుద్ధీకరణ కార్యం చేశారు. వాళ్ళు బాగా ఏం పోసారు అమ్మా? సుగంధ ద్రవ్యాలు పోసి బాగా మంచి బట్టలు చుట్టేసేసి ఆ చనిపోయిన వ్యక్తి మీద సుగంధ ద్రవ్యాలు పోసి పండబెట్టారు. ఎందుకంటే ఎవరు చచ్చిపోయినను అక్కడ అట్లాగే చేస్తారు. ఏసైగా కాదు, యూదులు ఇక్కడ మామగారు అదే పని చేశారు. మార్త మరీలకి ఏం చేశారు? మార్త మరీలు ఏం చేశారు? తీసుకెళ్ళి అయిపోయింది, పెట్టేసిన తర్వాత అయ్యగారు చాలా లేటుగా వస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎప్పుడైనా ప్రభు తన కార్యంలో ఎప్పుడు చేస్తాడు తెలుసా అమ్మా? ఎప్పుడు చేస్తాడు? అంత అయిపోయింది, ఇక ఏమీ లేదన్నప్పుడే ఎంటర్ అవుతాడు. తన స్టైల్ అంతే. దేవుని స్తుతి కలుగునగాక. ఇక ఎవ్వడు చేయలేడనప్పుడు వస్తాడు మహారాజు, నేను వస్తాను రా బాబు, నేను చూసుకుంటాను, ఇక నాకు ఏ దిక్కు లేదయ్యా, అన్ని దిక్కులు మోయబడ్డాయి, ఇక నాకు అంత అయిపోయిందన్నప్పుడు ఆయన సపరేట్ దిక్కు ఓపెన్ చేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆ దిక్కు గుండా ఆయన వస్తాడు, మన గొప్ప కార్యములు చేస్తాడు. అందుకే దేవుడు 4 రోజులు, 1 రోజు కాదు. ఎందుకు 4 రోజులు అంటే? 4 రోజులు అంటే కంపల్సరీగా బాడీ పగిలిపోతుంది, ఉబ్బి పగిలిపోతుంది. అయితే 4 రోజులు వచ్చి రాగానే మార్త ఏం చేస్తుంది? పరుగున పోయి, అయ్యా నా తండ్రి నువ్వు ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండేవాడు. అంటే అర్థమైంది, యేసయ్య వాళ్ళతోనే ఉండాలా. నేను మీతో ఉన్నాను రా బాబు అన్నా కానీ నువ్వు నాతో ఉంటే బాగుండు, నీకు సహాయం చేస్తుంటే నువ్వు నాకు సహాయం చేస్తే బాగుండు, నీ పక్కనంటే ఉన్నారు, నీ పక్కనంటే నువ్వు నా పక్కనుంటే బాగుండు. ఎట్లుంటుంది అమ్మా? ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆయనే అనుకుందాం, నీ పక్కన మీ ఆయన ఉన్నాడు, నువ్వు మీ ఆయన నీ పక్కన ఉన్నా కానీ నువ్వు నా పక్కన ఉంటే బాగుండు, ఏం చేస్తాడు అమ్మా? సరే దూరంగా ఉన్నాడు, ఏం చేస్తాడు? పక్క వచ్చి గోడకు ఆనుకుంటాడు. ఆనుకున్న తర్వాత ఇంకా ఆనుకున్నా కానీ నువ్వు నా పక్కన ఉంటే బాగుండంటే ఏముంటుంది? ఇంకా ఏం చేస్తాడు? మేడకి ఒకటి పీకుతాడు, పక్కన దేవుడే నేను కాక ఉడుగు ఈ పక్కన ఇంకా పక్కనుండి బాగుండు అంటున్నావు, 2 పీకుతాడు పట్టుకొని. పీకడా అమ్మా? అదే జరిగింది మన పరిస్థితి కూడా అంతే. యేసయ్య నీ పక్కన ఉన్నానంటే, అయ్యా నా పక్కనే ఉండయ్యా, నాతోనే ఉండయ్యా అయ్యా అంటే ఏం చేస్తాడు? మెడబెట్టి 2 పీకుతాడు పట్టుకొని. అది ఎన్నిసార్లు నీ పక్కన ఉన్నాను రా, యుగ సమాప్తి వరకు నీతో ఉంటా అని చెప్పాను కదరా అంటే ఏం చేస్తున్నాయా? నాకు కూడా మూడిద్దిరు ఎప్పుడో, ప్రతిసారి లేదు, అయ్యా నాతో వస్తా అన్నావుగా. ఒకసారి చెప్పాడు వస్తానరా సన్నాసుడా అని నాకు చెప్పాడు. అరే సన్నాసుడా నీ వెంట ఉంటాను రా, నువ్వు సచ్చిందాక నీవేం ఆడకపోతే ఆడకి వస్తాను రా అన్నా. నేనేం చేస్తున్నాను?
ఎట్టుంటుంది, ఎప్పుడో మెడగబడి బిగుతాడు, బోర్లు పడతా ఏడా ఏదో రోజు పీక్క మానదు. ఎందుకంటే ప్రతిసారి అయ్యా వస్తా అన్నావుగా ఇప్పుడు డింపు దగ్గరికి వెళ్తున్నాను అనుకో, అయ్యా వస్తా అన్నావుగా ప్రభా, రా ప్రభా అంగలే ఆయన ఏమంటాడు, నీ పక్కనే చచ్చాను కదరా పద అంటాడు. తర్వాత ఆడపోయిన తర్వాత విజయ ఇంటికి వెళ్ళేటప్పుడు అయ్యా విజయ ఇంటికి వెళ్తున్నాను అయ్యా రా అయ్యా అంటే ఏమంటాడు ఆయన, ఏమంటాడమ్మా, ఏమన్నా చూస్తాడు. విజయలు అయిపోయింది. ఆ తర్వాత ఇంకో ఇంటికి పోతాను, లూదిమేరి ఇంటికి వెళ్తా, అక్కడ కూడా వస్తా అన్నాగా ప్రభువా, రా ప్రభువా అన్నట్టు ఏం చేస్తాడు, ఎవరో ఇంట్లో మొఖం బాగా కొడతాడు. దేవుని స్తుతి కలుగును గాక. ఎన్నిసార్లు చెప్పాను నీ వెంట వస్తాడని. మనం చేసే ప్రార్థన అదే. ఏం చేస్తాం, అయ్యా రా రా వస్తాను మాటిచ్చా, గుర్తుందా, ఆయన మనిషి మర్చిపోయినట్టు, ఆయన మీ ఆయన మర్చిపోవడానికి, అమ్మ నీ భార్య మర్చిపోయి, నీ పిల్లల మర్చిపోవడానికి. పాప అమ్మ ఏం చెప్పినా అన్నీ మర్చిపోయి వస్తా, ఒక్కడ గుర్తుండదు. మొత్తానికి ఏమండి వచ్చేటప్పుడు అవి తీసుకురా ఈ తీసుకురా అంటది. నా జీవితంలో ఎప్పుడు చెప్పింది ఇంతవరకు తీసుకెళ్ళా. దేవుని స్తుతి కలుగున గాక. పాప నిజంగా శాంతమూర్తి. ఏమంటది, తేలేదా అంటది. అనుకుంటుంది ఈ సన్నాసుడు ఎప్పుడు తెస్తాడులే అనుకుంటుంది. పాపం అనుకోక మానిద్దా, అలవాటు అయిపోయింది ఆమెకి. ఆమె అడగటం, నేను తేకుండా ఉండటం అలవాటైపోయింది. ఒక్కసారి లక్కులో తీసుకెళ్ళాను అనుకో, సచ్చింది ఆ రోజు. దేవుని స్తుతి కలుగు. ఆ రోజు ఇక తబ్బిపోయి కింద పడి గందరగోళం అయిపోద్ది. దేవుని స్తుతి పొరపాటున ఆ రోజు తీసుకెళ్ళాలంటే మాత్రం అయిపోయింది. మొన్న ఏం చేశానంటే బ్యాడ్ లక్ ఏమైందంటే, ఊరకుండా సరదాగా వెళ్దాందా అని తీసుకెళ్ళి రామరాజులో తీసుకెళ్ళి నాకు బట్టలు అనుకుంది పాపం. ఒక 600 రూపాయల చీర దింగాలి ఎగిరి కింద పడింది. దేవుని స్తుతి కలుగును గాక. ఎగిరి మామూలుగా పెద్ద కేక, ఏంది ఎక్కడ వస్తుంది అనుకున్న షాపులో, ఏంది నాకు చీర తెస్తున్నావా అని పెద్ద కేక. అమ్మ ఆగా ఆ మరుపు దెబ్బకి బుడ్డోడు కేవలేసాడోడు. ఆమె అయితే ఆ స్టోర్ కీపర్ ఆమె ఉందంటది కదా, బట్టలు వేసామా, ఏందండి అది పెద్ద కడుతున్నామంటే, అమ్మ ఇంతవరకు నా భార్యకి ఒక చీర తెలియదు, ఫస్ట్ చీర అమ్మానంగా ఆమె కింద పడి నవ్వుతుంది. అంటే ఆమె కింద పడి నాయను అని ఆమె కింద పడి నవ్వుతుంది. అసలు గందరగోళం ఈలో పీడేం చేస్తున్నాడు, తెల్ల బట్టలు మొత్తం కింద పడేస్తున్నాడు డిష్ డిష్. అసలు ఎగిరి ఆ చీర తీసుకొని బయట రాగానే ఓహో, ఆమె కళ్ళన్నీ ఆకాశంలో తేలుతున్నాయి, కాళ్ళన్నీ ఆకాశంలో ఎగురుతుంది డుగ్ 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 అని. చూడండి ఎంత కృప. దేవుని స్తుతి కలుగునుగాక. ఒక్కసారి, ఎందుకంటే జీవితంలో ఇంతవరకు పలాంది తెమ్మంటే ఎప్పుడు తీసుకెళ్ళా, హఠాత్తుగా ఇచ్చేపాటి గుండె పగిలిపోయింది. ఇప్పుడు యేసయ్య హఠాత్తుగా ఇచ్చాడు. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు మార్తా మరియలు దేవుని సన్నిధిలో ఉన్నాడు తండ్రి అన్న ఆలోచన వారికి లేకుండా ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయాడు కాదు. ఈలోపు మరేమొచ్చింది, అయ్యా ఏసయ్యా అని పాదాలు పడంగానే ఆ చుట్టుపక్కల అందరూ ఎప్పుడైతే మరియను చూచారో, ఎందుకంటే చిన్నపిల్లలను చూసినప్పుడు అందరూ ఏం చేస్తారమ్మా, ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయినారు అనుకో, చిన్న పసిడు ఉన్నాడు అనుకో, వాడు వచ్చి నానా అని అడిగితే ఏం చేస్తారు, పక్కన వాళ్ళు కూడా ఎడుతారు ఎవరా. ఆ విధంగా ఎప్పుడైతే మరియ వచ్చి ఏడిచిందో అందరూ ఏడవడం ప్రారంభించారంట. అందరూ ఏడవంగానే వెంటనే యేసయ్య కూడా ఆత్మలో ఏడ్చినట్టు నిట్టూర్పు విడిచాడంట. ఎందుకు ఆత్మలో నిట్టూర్పు విడిచాడో తెలుసా, నేను వీళ్ళతో ఉన్నా కానీ ఎందుకు వీళ్ళను గ్రహించట్లేదు, నేను వీళ్ళతో ఉన్నప్పటికి కూడా ఎందుకు వీళ్ళు గ్రహించడం లేదు, వీళ్ళింటికి వచ్చినప్పుడు నేను వీళ్ళింట్లో ఉన్నట్టే కదా, వీళ్ళింట్లో భోంచేస్తే నేను వాళ్ళ ఇంట్లో భోంచేస్తున్నట్టే కదా, వీళ్ళింట్లో విశ్రమిస్తే నేను వాళ్ళ ఇంట్లో విశ్రమించినట్టే కదా, ఇదిగో నా మహిమ వీళ్ళ వెంట లేదా, వీళ్ళ ఇంట్లో లేదా, ఎందుకు వీళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసి లేపలేకపోయారని దేవుడు బాధపడుతున్నారు. అంతేకాకుండా దేవుని యొక్క బాధను గ్రహించలేదు వాళ్ళు, తండ్రి బాధను గ్రహించలేదు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి బాధను వాళ్ళు గ్రహించలేని పరిస్థితుల్లో బ్రతుకు. ఎందుకంటే ఆయన బహుగా ప్రయాణమై వస్తున్నాడు. ఆయన సేవ కొరకు పోయి సువార్త ప్రకటించి ప్రయాసపడి ఆత్మల భారం కలిగి తిరిగి వస్తుంటే ఆ వచ్చిన దేవుణ్ణి ఏమన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు
చనిపోయేవాడు కాదయ్యా. ఎంత బాధ! ఆయన బాధను మాత్రం ఎరగలేదు, కానీ వీళ్ళ బాధ మాత్రమే చెబుతున్నారు. వీళ్ళ బాధ మాత్రమే చెబుతున్నాను, దేవుని బాధను గ్రహించట్లేదు. ఆయన ఎంత ప్రయాసపడి వచ్చాడో, ముందు ఎంతో ప్రయాసపడి వచ్చిన దేవుణ్ణి హక్కున చేర్చుకొని కూర్చోబెట్టి, అయ్యా తాగుతావా, తింటావా, ఏందయ్యా అని చెప్పి కాస్త పరామర్శించి రెస్ట్ తీసుకునే దాకా ఉండకుండా నిలబెట్టే మాట్లాడుతుంది. అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావుకుండేవాడయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావుకుండేవాడు అని తన బాధను మాత్రమే వ్యక్తపరుస్తుంది, కానీ తండ్రి బాధను, ఆయన ప్రయాసను గమనించలేని స్థితిలో ఉంటుంది. అందుకే దేవుడు నిట్టూర్పు విడిచాడు. అందుకే దేవుడు ఏడ్చినాడు, కన్నీరు పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను వీళ్ళ కొరకు పడుతున్న ప్రయాసను గ్రహించలేకపోతున్నారని దేవుడు నిట్టూర్పు విడిచినాడు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోలేకపోయినారు వాళ్ళు. ఆయన దేవుని బాధను గ్రహించట్లేదు. మన సంఘం కూడా అంతే. మన సంఘమే కాదు, ప్రతి ఒక్కరు కూడా సేవకుడు పడే బాధ ఎవ్వరికి తెలియదు. వాడు ఎంత ప్రయాసపడి వస్తున్నాడో తెలియదు, ఎంత వేదన చెందుతాడో తెలియదు, ఎంత దుఃఖము వారి ఇంట్లో ఉంటుందో తెలియదు, ఎంత ప్రయాసపడి మీ దగ్గరికి వస్తాడో తెలియదు. దేవుడు ఎంత ప్రయాసపడి మార్త మరీ దగ్గరికి వచ్చారో తెలియదు. దేవుని ప్రయాస వాళ్ళకు తెలియదు. వాళ్ళ కొరకు పడుతున్న ప్రయాస, దేవుడు ఏమి చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అయ్యా మా పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి. ఇగో నువ్వు వచ్చినట్టయితే నా తమ్ముడు, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చావుకుండేవాడు, నా సహోదరుడు చావుకుండేవాడు. నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే వారి బాధను మాత్రమే వ్యక్తపరుస్తున్నాడు, కానీ తండ్రి బాధ ఏంటో అని ఒక్కటికి కూడా అర్థము కాల. మనం కూడా అంతే. సేవకుడు వస్తున్నాడే అనుకుంటాం, కానీ వాడు పడుతున్న ప్రయాస ఏంటి, వాడు పడుతున్న కన్నీరు ఏంది, వాడు చేస్తున్న బాధ ఏంది, ఎంత ప్రయాసపడుతున్నారు, వారి కుటుంబ పరిస్థితి ఏంటి, ఎంత వేదనతో వస్తున్నారని ఎప్పుడైనా సేవకుడు గురించి ఆలోచించరు. యేసయ్య గురించి కూడా ఆలోచించరు. అంతే. యేసయ్య గురించి కూడా ఎప్పుడు చూసినా మన బాధలే, మన సమస్యలే, మన వేదన. నాకేంది, నా కోసం ఇది, నాదేంది, నాకు ఇది సమస్య, నాకు ఈ బాధ, నాకు ఈ వేదన, నాకు ఈ కష్టం, నాకు ఈ వేదన, నాకు ఈ శోధన, నా బిడ్డల పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడు చూసినా మన పరిస్థితులే, కానీ ఇదిగో నీ పరిస్థితి ఏంటి, నువ్వేమి చేస్తున్నావు, నువ్వెంత బాధపడుతున్నావు, నీకున్న వేదన ఏంటి, నువ్వు కాలుస్తున్న కన్నీరు వెనక ఉన్న బాధ ఏంటని ఎప్పుడైనా సేవకుని కానీ ప్రభువుని కానీ అడిగామా? ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనాను అందుకే దేవుడు నిట్టూర్పు విడిచాడు. అందుకే ఆయన కన్నీరు కార్చాడు. అందుకే దేవుడు కన్నీరు కార్చి ఏడుస్తున్నాడు. అయ్యా, ఎంత ప్రయాసపడి వస్తే నేను ఇక్కడున్న సంగతి కూడా వెళ్ళి మర్చిపోయి నా ప్రయాసను పక్కన పెట్టివేసి వాళ్ళ బాధనే చెబుతున్నారే అనుకున్నాడు. ఎందుకంటే 4 రోజులు అయిపోయింది. మనమైతే ఏం చేస్తాం, అయిపోయిందిలే, యేసయ్య వచ్చాడు, రా ప్రభువా అని స్వీకరించాల్సింది పోయి ఏమంటున్నారు, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చావకుండేవాడు. వారి బాధే. మనుషులు బాధ మాత్రమే వ్యక్తపరుస్తారు, కానీ దేవుని బాధ కానీ సేవకుడి బాధ కానీ ఎట్లా చేస్తున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత వేదన చెందుతున్నాడు, వీరింట్లో పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా బ్రతుకుతున్నాడు, ఏమి తింటున్నాడు, మనం ఎంత ఇస్తున్నాం, వీడు ఏమి చేస్తున్నాడు అని ఆ ఆలోచన ఒక్కరికి రాదు. అందుకే ముందు మనము ప్రభుకి మనము వాడబడాలా. ఫస్ట్ ముందు దేవునికి నువ్వు వాడబడు, ప్రభుకు నువ్వు వాడబడు. నువ్వు దేవునికి వాడబడితే దేవుడు నేను వాడుకోవడానికి అవకాశం కునిద్ది. నువ్వు దేవునికి వాడబడవు. ఎప్పుడు నీ సమస్యలే, నీ బాధలు, నీ శోధనలు, నీ వేదలు, నీ బాధలు, నీ కన్నీరు, నీ నిట్టూర్పులు, ఇవి తప్ప ఇంకొకటి మనకు పట్టవు. అందుకే దేవుడు నీ పట్ల కార్యం చేయటం ఆలస్యం చేస్తున్నాడు. ఫస్ట్ నువ్వేం చేయాలంటే దేవునికి నువ్వు వాడబడు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి వస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. దేవునికి వాడబడింది, ప్రభువుని అడిగి అర్హత సంపాదించింది. దేవుని స్తుతి కలుగునగాక. ప్రభువుని అడిగి అర్హత సంపాదించింది, దేవుని అడిగి అర్హత సంపాదించింది. అందుకే దేవుడు వారి విషయమై కన్నీరు కార్చాడు. ఎందుకో తెలుసా, ఇంతగా నేను వీరితో ఉన్నానే, ఈ ఊరిలో ఎవరితో ఇంతగా నేను ఉండలేదే,
వీరు అనాథులుగా ఉన్నారని నేను వీళ్ళకి తల్లిగా తండ్రిగా ఉన్నానే. వీళ్ళెందుకు నన్ను గ్రహించలేకపోయినారు? వీళ్ళెందుకు నన్ను అర్థం చేసుకోలేకపోయారు? నా ఆత్మ వీరికి తోడుగా లేదా? నేను వీరికి తోడుగా లేనా? ఎందుకు విశ్వాసంతో వీళ్ళు ప్రార్థన చేయలేకపోయారు? వాళ్ళ సమస్య గురించి చెప్తున్నారు, కానీ నేను పడ్డే ప్రయాస, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాను, ఎందుకు 4 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది, ఎందుకోసం నేను పోయాను, ఎక్కడ సువార్త నా తండ్రి పని చేస్తున్నాను కదా, ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోతున్నారని దేవుడు వేదన చెందాడు. దేవుడు కన్నీరు కార్చాడు. ఆయన కన్నీరికి అది కారణం. చాలామంది సేవకులు చెప్తారు, యేసయ్య కన్నీరికి కారణం ఏంటంటే వాళ్ళంతగా ప్రేమించాడని అంటాడు. కాదమ్మా, ఆయన ప్రయాసను గ్రహించలేకపోవటం వల్ల దేవుడు కన్నీరు కార్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆ ప్రయాసను గ్రహించలేకపో కారణాన దేవుడు కన్నీరు ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళతో సహవాసం చేశాను, వాళ్ళతో భోజనం చేశాను, వాళ్ళతో కలిసి బ్రతికాను కదా, ఎందుకు వీళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేయలేక, పైగా నేను వర్తమానం కూడా పంపించాను కదా. ఏమని? ఈ యొక్క వ్యాధి మరణం కోసము కాదు, నా తండ్రి నామ మహిమపరచబడటం కోసమే ఈ వ్యాధి వచ్చింది అని చెప్పి పంపించాడు దేవుడు. అయినప్పటికీ కూడా ఆ మాట ప్రకారం బూడ్చిపెట్టేసి, ఏం బాధలా, దేవుడు నామ మహిమ కొరకే నా సహోదరుడు చనిపోయాడు, మంచిది బూడ్చిపెట్టండి పెట్టేసి దేవుడు వచ్చినప్పుడు, అయ్యా నీ నామ మహిమకరంగా ఏ కార్యం చేయబోతున్నావో అది చెయ్యి ప్రభువా అంటే ఎంతో బాగుండేది. ఎందుకంటే వర్తమానం ముందుగానే చెప్పాడు కాబట్టి. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ మాటను పక్కన పెట్టేసి మానవ సంబంధమైన ఆలోచనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్విక్కడ ఉన్నట్టయితే, మాతో ఉన్నట్టయితే నా తమ్ముడు మరణించేవాడు కాదయ్యా, నువ్వు మాతో లేవో అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వారి దేవుని ఆత్మ వాళ్ళతో ఉన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఎప్పుడైనా కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దేవుడు నీతో ఉన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు నీతో ఉన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు నీతో ఉన్న సంగతి, నిన్ను ఏర్పాటు చేసుకున్న సంగతి మర్చిపోవద్దు. నిన్ను కాపాడిన సంగతి మర్చిపోవద్దు. నువ్వు బాప్టిజం పొందుకున్నావంటే నువ్వు క్రీస్తును ధరించుకున్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి దేవుడు నీతో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఏం చేస్తావు? విశ్వాసముతో ప్రార్థన చేయి. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యములను కంపల్సరిగా చూస్తావు. ఈ విధంగా చేస్తే తండ్రి నామం మహిమపరచబడుతుంది, తండ్రి సంతోషిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. దేవుడు మనల్ని చూసి సంతోషించాలరా. తండ్రి ప్రయాసను వారు గ్రహించలేకపోయారు, తండ్రి పడుతున్న వేదన గ్రహించలేకపోయారు. ఆయన వీరి కొరకు ఎంత ప్రయాసపడి నడిచి వచ్చాడో గ్రహించలేకపోయారు. ఒక్క నిమిషం కూడా మార్త ఆగలేదు. రాగానే ఆయన దగ్గరకు పోయి, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చచ్చిపోయాడు. అర్థం ఏంటి? నువ్వు లేకపోబట్టి నా తమ్ముడు చచ్చిపోయాడు. నా ఇంట్లో ఉన్నావు, తిన్నావు, నా ఇంట్లో ఉన్నావు, అన్ని కార్యాలు జరిగించుకున్నావు, మమ్మల్ని వాడుకున్నావు. నువ్వు లేకపోబట్టి నా తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వు ఉంటే చచ్చేవాడు కాదు. ఈ మాట ఎంత భయంకరమైన మాట తెలుసా? ఎప్పుడు కూడా ప్రభుని అట్ట అనకూడదు. కార్యము చేసినా చేయకపోయినా, జరిగినా జరగకపోయినా దేవునికే మహిమ. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవునికే మహిమ. ఇంకంతే, వేరేది ఆలోచన మనకు ఉండకూడదు. ఆయన కార్యం చేసినా చేయకపోయినా తండ్రికే మహిమ, అంతే. అయ్యా నువ్వు నాతో ఉన్నావు, ఈ కార్యం జరిగింది, నువ్వు చూచావు, ఎందుని బట్టి నీకు వందనాలు. అయ్యా ఈ కార్యం జరగలేదు, నష్టం జరిగింది, ఆయన నువ్వు చూస్తున్నావు, ఎందుని బట్టి నీకే వందనాలు అని ఈ విధంగా పలికితే తండ్రి నామం మహిమపరచబడుతుంది. ఈ మాటలు దేవుడు నా నామ మహిమ కొరకు ఇది జరుగుతుందని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోలేదు. మనం కూడా అంతే చేస్తున్నాం. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రయాస ఎరిగిన వారుగా ఉండాలా. తండ్రి నీ కొరకు ఏమి చేశాడో గ్రహించగలగాల. నీ అవసరతలు కాదు, తండ్రికి ఏ అవసరం ఉందో గ్రహించాలా. దేవునికి ఏ అవసరం ఉందో దాన్ని గ్రహించు. నువ్వు దాని కొరకు ప్రయాసపడు, నువ్వు ప్రభుకు వాడబడు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన నువ్వు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు దేవునికి నువ్వు వాడబడితే నిన్ను ప్రభువు వాడుకుంటాడమ్మా. అవును, ఇది సత్యం. ఆ విధంగా మనము సంఘము ముందుకెళ్దాం. తండ్రి ప్రయాసను చూద్దాం, ఆయన కార్చిన కన్నీరు ఎంతో చూద్దాం. ప్రభు నవ్వుతూ అందరితో సమాధానం చెప్తున్నా. ఎప్పుడు దేవుడి ఆడవలేదమ్మా, ఎప్పుడు ఆడవలా. తన ప్రయాస, తన ఆ సిలువలు కూడా బాధను భరించక ఏడవలేదమ్మా.
బాధను భరించాడు, కానీ మార్తా మరియల దగ్గర ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన పడుతున్న ప్రయాసను మార్తలు మరియలు కూడా గ్రహించలేకపోయారు. ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత కష్టపడి వస్తున్నాడో, కాలినడకతో వేల కిలోమీటర్లు నడిచి 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 ప్రయాసపడి వస్తుంటే ఆయన ప్రయాసను ఒక్కరు కూడా గ్రహించలేదు. అయ్యో, నా దేవుడు ఇంత ప్రయాసపడి వస్తున్నాడే అని ఒక్కరు కూడా గ్రహించలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత ప్రయాసపడి వస్తుంటే వచ్చే బాధ ఏంటి? మా సమస్యలు, మా బాధలు, మా వేదనలు, మా కుటుంబం, మా పిల్లలు, ఇదే మాట్లాడతాం. కానీ తండ్రి, నీకు ఏది అవసరం ఉందో దాన్ని తీర్చే ఆ శక్తి, ఆ కృప నాకు ఈ ప్రభువా అనే ఆలోచన మనకు రాదు. ఫస్ట్ దేవుని అవసరత ఏందో తెలుసుకోవాలా. తండ్రి అవసరత ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని చిత్తము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించటమే. నువ్వు ఆ పనిలో ఉంటే నేను దేవుడు దీవిస్తాడు. నువ్వు ఆ పనిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది తండ్రి చిత్తం. ఎందుకంటే ఇంత ప్రయాస దేవుడు ఎందుకు పడ్డాడో తెలుసా? నువ్వు ఆ పని చేస్తావని. నువ్వు ఆ పని చేస్తావని. ఒకవేళ చేయలేవు, చేసేవారిని పంపించు. అది కూడా చేయలేము. చేసేవారిని పంపించలేము, పని కూడా చేయలేము. నువ్వు దేవునికి వాడబడకపోతే నువ్వు దేవుని ఎట్లా వాడుకుంటావు? దేవుణ్ణి వాడుకోవాలా? దేవుని వాడుకోవాలంటే ముందు నువ్వు వాడబడాలా. మన సంఘము దేవునికి వాడబడాలా. దేవుని స్తుతి కలుగునుగాక. దేవునికి వాడబడాలా, దేవునికి వాడబడాలా. తండ్రి హృదయ వాంఛేందో తెలుసుకోవాలా. ఆయన మన కొరకు పడుతున్న ప్రయాస ఏందో తెలుసుకోవాలా. సేవకుడు మీ కొరకు పడుతున్న ప్రయాస ఏదో తెలుసుకోవాలా. ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత వస్తున్నాడో, అనక బాధలేంటి, అతని కుటుంబం ఏంటి, అతని పరిస్థితి ఏంటి, ఏ విధంగా వచ్చి మీకు సంతోషంగా సువార్తను అందిస్తున్నాడు, ఏ విధంగా అన్ని దిగమింకొని మీకెందుకు ప్రభు ప్రేమను పంచుతున్నాడో ఇవన్నీ గ్రహించుకొని యేసయ్యని ఆ విధంగా చూచినట్టయితే వాళ్ళు ధన్యులైపోయేవాళ్ళు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ధన్యులైపోయేవాళ్ళు. మీ సమస్యలు, మీ కష్టాలు చూస్తారు, కానీ యేసయ్య కష్టాలు చూడరు. ఆయన బాధలు చూడలేదు. ఆయన కన్నీరు చూడలేదు. ఆయన ప్రయాస చూడలేదు. అంత వేల కిలోమీటర్ నడిచి వచ్చిన దేవునికి గిన్నెడు చన్నీళ్ళు కూడా లేదు. కానీ పైగా అక్కడ నీళ్లు దొరకని ప్రదేశంలో నడుచుకుంటూ వచ్చాడు. ఆయన మామూలుగా నీళ్లు దొరకని ప్రదేశం నడుచుకుంటూ వచ్చాడు. వచ్చిన దేవునికి రాగానే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వటం కూడా కాదు. ఏమంటుంది? అయ్యా, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా. నీరు కూడా ఇవ్వకుండా, కూర్చోబెట్టకుండా దేవునితో ఎందుకంటే తన అవసరతే ముఖ్యంగా చూసుకుంది, కానీ దేవుని అవసరత గ్రహించలేకపోయింది తల్లి. అయితే మరియ వచ్చింది. మరియ వచ్చి దేవుని దగ్గర రాగానే మరియను చూడగానే ప్రభు కూడా ఏడ్చేసాడు. అనగా మార్తను చూస్తే ఏడవలేదు, కానీ మరియను చూడగా ఏడ్చాడు. ఎందుకో తెలుసా? ప్రభు పాదాల దగ్గర కూర్చుకొని నేర్చుకున్న మరియ కూడా తన ధర్మాన్ని కరెక్ట్గా పాటించలేదు. ఆమె కూడా ప్రభుని గ్రహించలేకపోయింది. ఆయన కూడా దేవుని కష్టాన్ని గ్రహించలేకపోయింది. ఆమె కూడా దేవుడు పడుతున్న ప్రయాసను గ్రహించలేకపోయింది. ఆమె కూడా వచ్చి ఏడుస్తుంది. అనగా చూడండి, నా వాక్కులు నా జీవాహారాన్ని నీకు పెట్టానే, నీవు కూడా నన్ను ఎందుకు గ్రహించలేకపోయావని ప్రభు ఏడిచాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నా పాదాల దగ్గర ఉన్నావు నువ్వు మరియా. నువ్వు నా పాదాల దగ్గర ఉండి నా జీవ వాక్కులు నీకు పంపించాను. నువ్వు వాటిని తిన్నావు, భుజించావు. అవి ఎంత గొప్పవో, అవి ఎంత శక్తివంతమైనయో నీకు తెలియదా? నువ్వెందుకు ఇట్లా చేసావు? నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూడా ఎందుకు ఏడుస్తున్నావు? నా కృప నీకు తెలియదా? నా శక్తి ఎంతో తెలియదా? ఒకవేళ నేను ఊర్లో లేకపోతే నువ్వైనా ప్రార్థన చేయొచ్చు కదా. పైగా నేను మీకు వర్తమానం పంపించాను. ఈ రోగం మరణం కోసం వచ్చింది కాదన్నప్పుడు మీరెందుకు ధైర్యంగా ఉండలేదు? మీరెందుకు ఏడుస్తున్నారు? నా మాటను పక్కన పెట్టి మీ లోక సంబంధమైనది ఎందుకు మీరు చూస్తున్నారు? నేను ఆల్రెడీ మీకు చెప్పి పంపించాను కదా. వర్తమానం మీకు పంపించినప్పుడు మీరెందుకు దాన్ని గ్రహించలేదు అని దేవుడు తన వాక్కుని పంపించినప్పుడు కూడా రిసీవ్ చేసుకోకపోవటన మరియ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి తండ్రి ఏడిచాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం మనం కూడా సంఘం రిసీవ్ చేసుకోకపోతే నిన్ను బట్టి తండ్రి ఏడుస్తాడు, నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తాడు.
నువ్వు రిసీవ్ చేసుకోకుండా ఏదో వినాలే పోయాలని పోతున్నావు అనుకో, నిన్ను బట్టి దేవుడు ఆయన దుఃఖిస్తాడు, ఆయన కన్నీరు గారుస్తాడు, ఆయన వేదన చెందుతాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్కును చెయ్యాలా, వెంటము కాదు వాక్కును చెయ్యాలా. దేవుని స్తుతి కలుగునగాక. వాక్యమును అనుసరించాలా, అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. అంతేగాని విని వదిలేసిపోతే నిన్ను బట్టి ఏడుస్తాడు. నువ్వు ప్రభువుని ఏడిపించొద్దమ్మా. వాక్య విను, వాక్య ప్రకారం నడుచుకో. నీవు దేవునికి వాడబడు, నీ జీవితం ప్రభువుకి ఇచ్చేయి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా మారు, ఆయనకు వాడబడు, ఆయనకు వాడబడు. అప్పుడు దేవుడు నీవు వాడుకోవచ్చు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని అప్పుడు వాడుకోవచ్చు, నీకే ఆయన వాడబడతాడు. మనం ఆయనకు వాడబడకుండా దేవుడు నిన్ను వాడుకోడు. అందుకే ఫస్ట్ నా జీవితం ప్రభుకు వాడబడటానికి ఉపయోగించాను. నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసా. ఆయన వాడుకో ప్రభు అని వాడుకునేటట్టు చేశా. అన్ని పనుల్లో వాడుకున్నాడు దేవుడు. దొడ్లు ఊడిసే పనిలో వాడుకున్నాడు, పెంట ఎత్తేసే పనిలో వాడుకున్నాడు, ఎవరైనా పాసిపోతే శుభ్రంగా తుడిసే కృపలో వాడుకున్నాడు, సంఘంలో పోసిపోతే శుభ్రంగా తుడిసేవాడిని, పిల్లలు ఎవరైనా గలీజ్ చేసిపోతే శుభ్రంగా ఎత్తేసేవాడిని, చైర్లు వేసేవాడిని, చేపలు ఎత్తేసేవాడిని, చేపలు ఎత్తేసేవాడిని, అందరికంటే లాస్ట్లో వెళ్ళేవాడిని. సేవకుడి కంటే అందరికి వదిలిపోయింది లాస్ట్లో తలుపులేసి తాళాలు వేసేసి ఆ తాళాలు తీసుకెళ్ళి సేవకుడి ఇంటికి వెళ్ళి ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేవాడిని. కంటిన్యూషన్గా పని దేవుని సన్నిధి కొరకు అంతగా ప్రతిష్ఠించుకున్నాం. యవ్వన బిడ్డలు మీరు కూడా ఆ పనిలో పాల్గొంటే దేవుడు బ్లెస్ చేస్తాడు. మీరు కూడా ఆ విధంగా ఉండాలా. ఆయన పని అంటేనే పరుగులు తీయాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన పని అంటే అనుకోవచ్చు, ఏం పని చేస్తే ఉపయోగం ఏంటంటే నీకు జ్ఞానం వచ్చేది, నువ్వు బాగుపడతావు, నువ్వు ఉన్నతంగా స్థిరపరచబడతావు. మన సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డ ఈ దేశాలు ఉండకూడదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎలా ఉండాలా? ప్రతి యవ్వన బిడ్డ ఈ దేశంలో మీ అమ్మోళ్ళకి మీరు దూరం అయిపోవాలా. ఎవరికి? మీ తల్లిదండ్రులకి మీరు దూరం అయిపోయి వీళ్ళు అనాథలు అయిపోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. బిడ్డలేని అనాథలు అయిపోవాలా. ప్రతి యవ్వన బిడ్డ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. దేవుని స్తుతి కలుగుని. ఏడకి ఎవరినో తీసుకొని పోవటం కదా, ఆ పని చెప్పట్ల నేను ఇక్కడ ఈ దేశం వదిలిపెట్టి విదేశాల్లో మీరు వెళ్ళి అక్కడ స్థిరపడి దేవుని సువార్తను అక్కడ ప్రకటించాలా. దేవుని స్తుతి కలుగునగాక. ఓవరకే సంపాదించుకోవడం కోసం కాదు పోయేది. దేనికోసం? ఆడికి వెళ్ళి సెల్ఫీలు దిగి నాకు పంపించడం కోసం కాదు. దేనికోసం? ఆడికి వెళ్ళి సువార్త. మన ఇండియా కంటే భయంకరంగా ఉంది అక్కడ. ఎట్లా? ఇండియా కంటే భయంకరంగా ఉంది. అందుకే మీరేం చేయాలా? వెళ్ళిపోండి. దేవుని స్తుతి కలుగును. ఈ రోజు నుంచి నా ప్రార్థన ఏంది? మిమ్మల్ని మొత్తం పంపించేయడమే. మీ అమ్మల దగ్గర మీ నాన్న దగ్గర ఉండకూడదు. వాళ్ళందరూ ఇక్కడ చచ్చిన కుక్కలా ఇక్కడ ఉండాలా. ఎవరు లేనట్టుగా. మా అమ్మ లేదు, నా కొడుకు లేదు, నా చిన్న కూతురు లేదు, పెద్ద కూతురు లేదు, ఎవరు లేరు, మా అందరూ ఆడే ఉన్నారయ్యా, మాకు ఏది డబ్బులు పంపిస్తే తింటున్నావయ్యా అన్నట్టు ఉండాలి. దేవుని స్తుతి కలుగునగాక. అట్టా ఉండాలి. కానీ వెళ్తారా? వెళ్ళరా? సింటూ వెళ్ళవా? మీ అమ్మనే పట్టుకున్నట్టువా? నాకు మా అమ్మే కావాలా, మళ్ళీ మా అమ్మలాగా అన్నం కూరలు వండి పెడతారు అక్కడ. అమ్మ మీ అమ్మలాగా వండికి పెడతారు, రొట్టెలు తిను, బ్రెడ్ ముక్కలు తిను. అక్కడికి ఏదైతే ఆ ఫుడ్డు తింటమే. బతకపోతే తినకపోతే సత్తావు. ఏం చేయాలి? ఆడికి వెళ్ళిన తర్వాత పొరపాటుగా అమెరికా పంపించావు అనుకో, ఏం చేస్తావు? మీ అమ్మ ప్రతిరోజు అన్నం కూర చేసి ఫ్లైట్లో పెట్టి నీకు పంపిస్తే నువ్వు వాడికి ఫ్లైట్లోకి వెళ్ళి తీసుకొని ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ పార్సిల్ తెచ్చుకొని మళ్ళీ తిని ఆ డెస్టినేషన్ మళ్ళీ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో పంపించి ఆ పని చేస్తావా? కుదరదు కదా. ఏం చేయాలా? మిమ్మల్ని తీసుకెళ్తావా? మిమ్మల్ని తీసుకెళ్తే నేను ప్రార్థన చేస్తామని ఆడ ఫ్లైట్ ఇరిగిపోవాలా, లేదా ఫ్లైట్ కూలిపోవాలా, లేదా ఫ్లైట్ నెలకి రావాలా? ఏ తల్లిదండ్రులు మీ దగ్గర రావడానికి వీలేదు. దేవుని స్తుతి కలుగునగాక. మీరే ఆడే ఉండాలా. అవసరం అక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకోండి. దేవుని స్తుతి కలుగునగాక. అమ్మా చేసుకోండి, ఆడే ఉండండి.
ఆడే కాని సువార్త మాత్రం ఇది మాత్రం ముఖ్యం. మీరు వెళ్ళేది బతకడం కోసం, సంపాదించుకోవడం కోసం కాదు. దేనికోసం? సువార్త. అందుకే ఇక్కడ మీరు నేర్చుకోండి. దేవుని స్తుతి కలుగున గాక. అందుకే నేర్చుకోండి. ఏం చేయాలా? వినాలా. ఏం చేయాలా? వినాలా. ఇప్పుడు పెట్టబడిన వాక్యం యూట్యూబ్లో పెట్టగానే ఏం చేయాలా? వినండి. ఏం చేస్తారు? వినండి. వాక్యం వింటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పచ్చు. వాక్యం వినకుండా ఏంటది? జబర్దస్తులు ఆడికెళ్ళి జబర్దస్త్ చూస్తారా అమ్మా? జబర్దస్తులు ఇంకేంటి ఏమన్నా ఇంకా గుజ్జేనరా? ముగ్గులు రేకులు మొగల రేకులు, ఇంకా మొత్తానికి చాలా మర్చిపోయాను రా. ఏం చూడరా మీరు? అబ్బో ఎంత పరిశుద్ధులు బయలుదేరారు బాబు, ఒక్కరు కూడా బయట రావట్లేదు అమ్మా. ఏం చూడరా మీరు? అవి గుర్తు చేసుకోండి. ఇంకొకటి, కోన్ బనేగా కరోపతి. ఏ పతి? పతి. నువ్వు కరువు తీసేసి కోన్ బనేగా పతి. కరువు పక్కన పెట్టేసేయండి. కరువు తీసేసి పతి, కోన్ బనేగా పతి. అందుకని ఫోటోలు చూసుకోండి. ఏ పతి, ఏ పత్ని అని చూడకండి. అవి కాదు మీరు చూసేది. ఏం చూడాలా? వాక్యం. వాక్యమేనండి. వాక్యం ఏంటది మీ మైండ్లో సెట్ అయిందనుకో, దాన్ని దాచిపెట్టుకున్నావు అనుకో, అక్కడ పోయి సువార్త ప్రకటించవచ్చు. దేవుని స్తుతి కలుగున గాక. ఎందుకంటే మనకంటే భయంకరంగా ఉంది అక్కడ. అమెరికాలో అయితే 70% మారిపోయింది. ఆస్ట్రేలియా మొత్తం 90% మారిపోయింది. క్రైస్తవులు లేరు అక్కడ, మొత్తం మారిపోయింది. ఇది అందరూ అనుకుంటున్నారు ఇండియా క్రైస్తవ దేశం కాదు. ఇండియా కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు ఇవి హిందూ దేశాలుగా మారిపోతున్నాయి. అక్కడ పోయి వీళ్ళు మన వాళ్ళు వచ్చి సువార్త ఎట్ట ప్రకటిస్తున్నారు, వీళ్ళు అడుగుబెట్టగా చేస్తున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా మొత్తం, ఆస్ట్రేలియాలో క్రైస్తవులు లేరు. మీరు సెర్చ్ చేసి చూసుకోండి. ఆస్ట్రేలియాలో క్రైస్తవులు లేరు, మొత్తం వాళ్ళే. మరి ఏం చేయాలి? మనం మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. ఆ దేశంలో ఉన్న అనేకులను దేవుని సన్నిధికి మరలా నడిపించాలా. అందుకే మీరేం చేయాలి? అక్కడికి వెళ్ళిపోవాలా. దేవుని స్తుతి కలుగునగాక. మీరు వెళ్ళిన దాకా మిమ్మల్ని వదలని ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. అయిపోయారు నా చేతిలో. మీ అమ్మ మీ నాన్నకు దూరం అయిపోయారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఈ 4-5 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉండేది, తర్వాత నా కంటికి మీరు కనపడరు. దేవుని స్తుతి కలుగునగాక. ఒకవేళ ఉన్నత జాబులు వెళ్ళకపోయినా కూలి పని కానీ పంపిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఏ పనికి? కూలి పని కానీ పంపిస్తాం. కానీ మీరు ఇక్కడ మాత్రం ఉండకూడదు. అంతే. దేవుని స్తుతి కలుగు. అంతే. ఎందుకంటే మనం వాడబడాలా, దేవుడు మనలను వాడుకోవాలా. యవ్వన బిడ్డలు ఏం చేయాలా? వాడబడు. దేవుని స్తుతి కలుగునగాక. డింపు అమెరికా వెళ్ళమంటే ఏం చేస్తావు? వెళ్తావా? మీ మామ వద్దంటాడు, ఏం చేస్తావు? ఆగిపోతావా? మీ అత్త వద్దంటది, ఏం చేస్తావు? డింపు నువ్వు వెళ్తే నిన్ను చూడలేనమ్మా, నువ్వు లేకపోతే నా పిల్లలు ఏంటమ్మా, నువ్వు లేకపోతే నిన్ను చూడలేకపోతే నేను అన్నం తినలేనమ్మా డింపు అన్నానికి ఏం చేస్తావు? ఆగిపోతావా? అత్త మామ నువ్వు చెప్పినట్టే చేస్తా మామ అంటే అంటుకడుక్కోండి, కూర్చోండి. ఏం చేస్తావు? అంటుకడుక్కోవటం. ఏం చేయాలా? నేను అడగపోయి వస్తా, మీరు వద్దన్న నేను పోతా. ఎందుకంటే అక్కడ సువార్త ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. కావలసినంత సువార్త ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వెళ్ళాలా లేదా? వెళ్ళాలరా. మనకెందుకు అమ్మాయి ఆదివారం కూర్చొని ప్రార్థన చేసుకుని ఇంట్లో ఉండక అంటే సరిపోద్దా? కుదరదు. ఏం చేయాలా? రక్షించుకుంది ఎందుకు? ప్రభువుని ప్రకటించడం కోసమే. క్రీస్తును ధరించుకుని దేనికి? క్రీస్తును ప్రకటించడం కోసమే. అందుకేం చేయాలా? ఇక్కడి నుంచి మీ మన సంఘంలో ప్రార్థన ఏంటి? ఏమని బిడ్డలందరూ ఇతర దేశాలకి వెళ్ళిపోవాలా. దేవుని స్తుతి కలుగు. ఎవరు ఎక్కడ ఉండకూడదు. ఏ యవనస్తుని వచ్చినా తర్వాతమే దేవుని స్తుతి కలుగునుగా. మొత్తాన్ని డబ్బులు అని చూస్తా అంటే దేవుడు ఇస్తాడు. రావా? దేవుడు ఇక్కడ ఒకవేళ ఇవ్వలేదనుకో మన సంఘమే ఛార్జీలు ఇచ్చి దేవుని స్థుతికి తలా 10,000 పంపించేస్తాం. ఏం చేస్తాం? తలా నేను కూడా 10,000
తలా 10,000 టికెట్ ఇచ్చి పంపించారు. తెలుసు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? దానికోసం అది పంపించి, దేనికోసం? సువార్త. హల్లెలూయా. నిజమేరా, నాకు ఆలోచన ఇందాక కూడా వచ్చింది ఆలోచన. ఎవరైనా మన సంఘంలోంచి విదేశాలు పోయారంటే ఇంటికి 10,000 ఇవ్వాల్సిందే. దేవుని స్తుతి కలుగును గాక. ఇదేంది కర్మ అనుకుంటారా అమ్మా? ఇస్తారా? ఈ నెల ఒకడు పోతాడు, 10,000 ఇస్తావు. వచ్చారా ఇంకో ఇస్తా 10,000 ఇస్తావా? ఇస్తారా? ఇస్తావా? మీ ఆయన ఏం చెప్తాడు? అసలు ఆ సంఘం వద్దు, తీసేసి నెలకు 10,000 ఎవడు కడతాడు? సంఘంతో మనకు సహవాసం అసలు వద్దా. కూర్చొని ఇస్తా అంటదంట. తలకాయ కూర్చుంది కూతురు. ఏం చేస్తుంది? ఎలిజబెత్ బలి తెలియగలదు, మామూలుగా అది ఇస్తా అంట. 2 నెలలు వచ్చింది. మరి 3 నెలలు ఇక చింటూ పోయాడు అనుకో, ఏం చేస్తారు? ఇస్తారా? 4 నెలల సిద్ధు పోయడానికి ఏం చేస్తాం? ఇస్తారా? ఇవ్వాల్సిందే. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం వాళ్ళని పంపించింది దేనికోసము? సువార్త కోసం. దేవుని స్తుతి కలుగును గాక. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక్కళ్ళని కాపాడిన చాలరా. లక్షల మంది వస్తారు. ఒక్కళ్ళని కాపాడి వాడిని నిలబెడితే చాలు, వాడు పాగుతాడు. దేవుని స్తుతి కలుగును గాక. ఆ వాళ్ళు అక్కడ నిలబెట్టి రక్షించి పర్ఫెక్ట్ నిలబెట్టి వాడిని వదిలేస్తే వాడు పాగుతాడు. అదే మహావృక్షం అయిపోయి. దేవుని స్తుతి కలుగును గాక. మన వృక్షాలు వెయ్యాల. అందుకే ఇక్కడి నుంచి మన సంఘం నుంచి ఎవరు అమెరికా పోయినా అందరం సహాయం చేస్తాం. దేవుని స్తుతి కలుగును గాక. చేద్దామా? భర్త తన్నా కానీ చేద్దాం, బయట నెట్టినా కానీ చేద్దాం, కాలుతో తన్నా కానీ చేయాల్సిందే. ఎందుకని? ఏంది చేద్దాం అంటుంది. నాకు ఇంత తెప్పలు ఎత్తాయిందమ్మా నువ్వు విన్నది. చేద్దాం అంటుంది. అసలుకి ఆయన చాలా ఇది ఏం చేస్తాడు అసలుకి? ఏంటి అన్నాడు అనుకో, పరిస్థితి ఏంది అమ్మా? మీ పిల్లలు వెళ్తే మీ గోళ్ళకు కూడా దేవుని స్తుతి కలుగును గాక. నువ్వు డాక్టర్కి పోయావని కాడికి తోరంటివే, నువ్వు కూడా ఉండకూడదు. కొంపల్లో వెళ్ళిపోవటమే మొత్తం. అందరు కొంపలు. నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళవా? మా అమ్మ మా నాన్నే కావాలంటావా అమ్మా? నిన్ను తరవటం దేవుని స్తుతి కలుగును గాక. నీ ట్రైనింగ్ ఏది, దేవుడు నీకు ఏది ఇచ్చాడో మొత్తం యవన బిడ్డలు మొత్తం ఇక్కడ ఉండకూడదు. మన సంఘంలో యవన బిడ్డలు కనపడకూడదు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మొత్తం వెళ్ళిపోవాలా? ఎవరికి ఇంట్లో మాట విన్నవాకండ్రా, మీ అమ్మ మీ నాన్న మాటలు విన్నవాకండ్రా. నేను ముందే చెబుతున్నాను రే, అమ్మాయి నీకు పెళ్లి చేసి మా కళ్ళ ముందు కూర్చుని, అమ్మ నీ కళ్ళ ముందు కూర్చుని నాకు దరిద్రం వచ్చింది తప్ప ఏం వచ్చిందని చెప్పండి. ఏం చేస్తారు? వాళ్ళ కళ్ళ ముందు ఉంటే ఏమవుతుంది? దరిద్రమే వచ్చింది. ఇంకేమైనా వస్తుందా అమ్మా? ఆ సన్నాసి ఈ సన్నాసి రాసుకుంటే ఏం వచ్చింది? అది మీ అమ్మ నువ్వు రాసుకున్నావు మనకి ఏమవుతుంది? ఏమీ రాదు. అందుకేం చేస్తారు? వెళ్ళిపోండి. నీకు అయిపోయిన తర్వాత చెప్తా. దీంట్లో ఉంది ఒకళ్ళు ఫ్యామిలీ ఉంది. ఇందాక బన్నీకి కూడా చెప్పా. వరంగల్లో ఏం చేసిందంటే, అంకుల్ టీవీలో చూసి, అంకుల్ నేను అమెరికా వెళ్తున్నాను అంకుల్, నా కోసం ప్రార్థన చేయమంది. చేస్తాను రా, డబ్బులు పరిస్థితి అంటే దేవుడు ఇస్తాడు రా, నువ్వు వెళ్ళు, ప్రార్థన చేస్తాను పో అన్న. ప్రార్థన చేశా. నిజంగానే అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ చేసింది. జాబ్ చేసిన తర్వాత అక్కడ తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. ఎక్కడ? అమెరికా వాడిని కాదు, ఇండియా వాడిని పెళ్లి చేసుకుంది. వీళ్ళందరూ అమ్మడందరూ ఆడపోయారు. వెళ్ళి ఆడ పెళ్లి చేసి వచ్చారు. నా కబురు పెట్టలేదు. దేవుడి స్తుతి కలుగును గాక. తర్వాత ఏం జరిగింది తెలుసా? నాకు ఫోన్ చేసింది, అంకుల్ పిల్లలు లేరు అంకుల్, ఇంకా పుట్టలేదు, నేను పెళ్లి చేసుకున్నా. ఓకేనన్నా, భయపడవాకు, నీకు దేవుడి బిడ్డలు ఇస్తాడని చెప్పి ప్రార్థన చేశా. ఇప్పుడు 2 ఆడపిల్లలు. ఎంత తర్వాత ఫోటో చూపిస్తా. సెటిల్ అయిపోయారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారు. మామూలుగా తేలా. మీరు కూడా వెళ్ళిపోండి. దేవుని స్తుతి కలుగును గాక. అమ్మా మీరు అనుకోవచ్చు, మా అమ్మ చూసిన సంబంధం చేసుకోవాలా, మా అక్క చూసి మా అక్కకు నచ్చలేదు, మా మామకు నచ్చలేదు, మా అత్తకు నచ్చలేదు, మా పక్కింటికి నచ్చలేదు. కుదరదు. మీరు సెటిల్ అయిన తర్వాతే పనికి మలేషియా లేని తర్వాత ముందే వేయవద్దు. దేవుని స్తుతి కలుగును. ఏం చేయాలా? వాళ్ళు రాకపోయి నేను వస్తాలే పెళ్లి చేయడానికి. దేవుని స్తుతి కలుగును గాక. ఎవరు వచ్చినా రాకపోయి నేను మాత్రం వస్తా. ఎందుకంటే మీ పెళ్ళి అక్కడ చేస్తా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మనం తండ్రికి వాడబడినప్పుడు దేవుడు మనలను వాడుకుంటారు. తల్లిదండ్రులారా, మీరు త్వరలోనే పిల్లలు లేని అనాథులు కాబోతున్నారు. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా. బాధేనా? సంతోషమేనా? మాకేందు నువ్వు ఉన్నాక పనికి మనం పోయడానికి అనుకుంటున్నావా ఏమా? ఎస్, మన వాళ్ళందరూ ఆడ వెళ్ళిపోవాలంతే. ఎవరు ఇక్కడ ఉండకూడదు.
చదవండి. ఏం చెప్పా రాత్రి? ఏం చెప్పా? బైబిల్ చదవాలా? ఇంకేం చెప్పా? 6 తర్వాత ఫోన్ మీ దగ్గర ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి నాన్న. అరే ఎవరి బిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఫోన్ ఇచ్చావా? చదవలేదా? చదవాకు, పడుకో. పడుకుంటావా? చదువు. ఏం చేస్తావు? 6 అవ్వగానే ఫోన్ ఇచ్చేయాలి అంతే. ఉదయం 7 దాకా 8 దాకా ఫోన్ జోలు మీరు పోవద్దు. సిద్ధు, వాసు, చింటూ, నువ్వేంది నాకెందుకు వచ్చిన బాధ, నా వైపు చూస్తున్నాడేనా అనుకుంటున్నాను. ఏం చేస్తావు? 6 అవ్వగానే ఫోన్లు తల్లిదండ్రులకు ఇచ్చేసేయండి. ఇవ్వకపోతే లాక్కోండి. మీరు అన్నం పెట్టవాకండి, లేకపోతే మార్చండి. 3-4 రోజులు మార్చండి. ఆర్డర్ పెడితే డబ్బులు ఇవ్వకండి. ఆర్డర్ పెడితే డబ్బులు ఇవ్వద్దు, మార్చండి. ఎందుకంటే వాళ్ళు పోవాలా, చదవాలా, ఉన్నతంగా చదవాలా, వాళ్ళు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. కాబట్టి మనం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. బిడ్డలు బాగుపడాలంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే వాళ్ళు బాగుపడరు. అయ్యో నా బిడ్డ బాధపడుతున్నాడే, అయ్యో నా కూతురు బాధపడుతుంది అంటే తర్వాత నువ్వు బాధపడతావు, వాడు కూడా బాధపడతాడు. అందుకేం చేయాలా? ఆ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 6 గంటలకల్లా మీ ఫోను ఇంట్లో ఇచ్చేయండి. దేవుని స్తుతి కలుగునగా. లేకపోతే స్విచ్ ఆఫ్ చేయండి. మీకు ఫోన్ చేస్తా. ఏం చేస్తారు? వాసు, సిద్ధు, 6ంటికి నేను ఫోన్ చేస్తాను. రింగ్ అయిందా? అయిపోయారే. మీకు పెద్ద తెలియగల వాళ్ళు నా నెంబరే సైలెంట్లో పెడతారు. మీరు ఏం చేస్తారు? అంతే కదరా? నా నెంబర్ సైలెంట్లో పెడితే నాకేం వచ్చింది? కేకే అని వచ్చింది. అర్థం ఏంటిక? నేను అనుకుంటా అమ్మో వాళ్ళు చక్కగా చదువుకుంటారేమో అనుకుంటా. ఆ పనులు చేయవాకండి. మీ ఫోన్ ఒకవేళ నా నెంబర్ పెడితే బయట రూపాయి కనీసం కూడా చేస్తా. ఎక్కడి నుంచి అయినా ఫోన్లు చేస్తా. ఏ నెంబర్ నుంచి వచ్చింది? మీ నెంబర్లు ఏం చేయాలా? 6 అయితే స్విచ్ ఆఫ్ అని అవ్వాలా, లేకపోతే తల్లిదండ్రుల కన్నా ఇచ్చేయండి. ఇక్కడి నుంచి మీ ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థన చేయాలా? చదివే మీ మైండ్. ఇక వేరే దాని మీద మనసు పోనీయొద్దురా. మీరెందుకు తప్పుతారో చూద్దాం. దేవుని స్తుతి కలుగునగాక. చదవండి, ఉన్నతంగా వెళ్ళండి. మన సంఘానికి, నీ ఇంటికి పేరు తేరండి. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ ఇంటికి మన సంఘానికి కూడా పేరు తీసుకురావాలా. మీ చదువులు మీరు పాస్ అవుతుందే మాకు కిరీటాలు. దేవుని స్తుతి కలుగునగాక. మీరు పాస్ అవుతుందే మాకు కిరీటాలు రా బాబు. అందుకేం చేస్తారు? ఇక్కడి నుంచి ఫోన్లు ఇచ్చేసేయండి. దేవుని స్తుతి కలుగునగాక. ఇస్తారా నాన్న? ఇస్తారా? ఈరోజు నుంచే స్టార్ట్ చేయాలా? ఈరోజు నుంచే స్టార్ట్. ఎస్ బాబు, 2 ఫోన్లు తీసుకునే బాధ్యత నీదే. 2 ఫోన్లు తీసుకోవాలి. అసలు ఆపొద్దు. మరొక రాజీ పడద్దు పిల్లల విషయంలో. 6 గంటల ఉదయం 7 దాకా నీ ఫోన్ ఇవ్వద్దు. దగ్గర పెట్టుకు జేబులు పెట్టుకు గుడిసిగా అయిపో. ఆడికి పడుకుంటాక ఆడికి 3 ఫోన్లు పెట్టుకుని వెళ్ళిపో ఆడికి. అంతే. అటు లేకపోతే చాలా ప్రమాదం నాన్న. మీరు చక్కగా చదవాలా, ఉన్నతంగా ఎదగాల, దేవుని నామానికి మహిమ తీసుకురావాలా. మీ మీదనే దేవుని ప్రణాళిక ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను ఊరక చేపట్ల ఏమన్నాను? ఇది యెహోషువ తరం అని పిచ్చిగా నేను మాట్లాడతలా. ఇది సత్యం. ఇది యెహోషువ తరం. మీరందరూ కూడా ఇతర దేశాలు గోడలు పగలగొడతారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. స్త్రీ పురుషులని చూడకండి, వెళ్ళిపోండి. దానికోసం ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మనం ఏం చేయాలా? తండ్రి యొక్క ప్రయాసను గమనించాలా. దేవుని ప్రయాసను గమనించు. నీ కోసము తండ్రి ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసుకో. నీ కోసము దేవుడు ఎంత ప్రయాసపడి వాళ్ళు వచ్చారో తండ్రి దగ్గరికి, తండ్రి వాళ్ళ దగ్గరికి ఎంత ప్రయాసపడి వచ్చారో గ్రహించలేకపోయాక వారు తండ్రితో మాట్లాడుతున్నారు. ఆయన పడిన వ్యాధను గ్రహించలేకపోయారు. ఆయన పడిన ప్రయాసను గ్రహించలేకపోయారు. దేవుడు వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతి కూడా గ్రహించలేకపోయారు. వాళ్ళ ఇంట్లో నివసించిన సంగతి కూడా మర్చిపోయారు. వాళ్ళ ఇంట్లో తిన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళ ఇంట్లో తిన్న గ్లాసులకి శక్తి ఉన్న సంగతి మర్చిపోయారు. దేవుని స్తుతి కలుగునగాక. వాళ్ళ ఇంట్లో తిన్న ప్లేట్లకి దేవుడు తాకిన ఆ ప్లేట్లో దేవుని శక్తి ఉందన్న సంగతి మర్చిపోయారు. అంతకంటే దేవుని నోటి మాటను మర్చిపోయారు. ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు, తండ్రి నామ మహిమపరచడం కోసం వచ్చిన సంగతి కూడా, దేవుని నోటతో పలికిన మాటను కూడా వాళ్ళు పక్కన పెట్టేశారు.
అనగా దేవుని కొరకు ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే ఒక జరిగిన ఆ నష్టానికి దేవునికి ప్రాధాన్యత లేకుండా చేశారు. ఆయన మాటకు విలువ లేకుండా చేశారు. ఆయన పనికి విలువ లేకుండా చేశారు. అందుకే దేవుడు నిట్టూర్పు ఇచ్చాడు. ఇదిగో తెలిసిన వారు కూడా ఈ విధంగా చేస్తున్నారు, నన్ను చేర్చుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్నారు, నాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఇదిగో నన్ను చేర్చుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తండ్రి ఏడ్చాడు. ఎందుకంటే ఆయన పడిన ప్రయాసను గ్రహించలేకపోతున్నారు. మనం కూడా అంతే. దేవుడు నీ కోసం పడుతున్న ప్రయాస మనం గమనించట్లా. మన బాధలేంటి, మన సమస్యలు, మన గురించి నా గురించి ఆలోచిస్తున్నారు. కానీ దేవుడి గురించి, సేవకుడి గురించి పడుతున్న ప్రయాస ఏంటో, వారి ఇంటి సమస్య ఏంటో, వారి కుటుంబ బాధ ఏంటో, ఎందుకు వేదన చెందుతుంది, ఆయన హృదయంలో ఉన్న వేదన ఏంటో, సేవకుని హృదయంలో ఉన్న వేదన, దేవుని హృదయంలో ఉన్న వేదన ఏదో మనం గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నాము. కారణం ఏంటంటే సాతాను. దేనికంటే నీ సమస్య మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ నీ కొరకు దేవుడు పడుతున్న ప్రయాస, నీ కొరకు సేవకుడు పడుతున్న ప్రయాస నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకే ఇక్కడి నుంచి మనం కళ్ళు తెరుద్దాం. మార్తా మరియలుగా ఉండొద్దు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుడు నీతో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన నీతో ఉన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు బాప్టిజం పొందినప్పుడే నిన్ను ధరించాడు దేవుడు, నిన్ను ఆవరించాడు తండ్రి. నువ్వు ఆయన ధరించుకున్న సంగతి మర్చిపోవద్దు. ఏ నష్టం జరిగినా దేవుడు చూచుచున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆయనకే మహిమ. ఏ మేలు జరిగినా ఆయన చూచుచున్న దేవునికే మహిమ. దేవుని స్తుతి కలుగునగాక. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. కృపగల తండ్రి, దయగల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడేందుకు వందనాలు. మహతా మరియల విషయం ఎంత లోతుగా నాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలకు కూడా తెలియజేస్తున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యం నీరుగట్టండి, ఫలింపచేయండి. ప్రతి దుష్టుని కార్యములు లయపరచండి. మేము కూడా ప్రభువా నీ హృదయ బాధను గ్రహించువారుగా, నువ్వు పడుతున్న ప్రయాసను గ్రహించి తెలుసుకునే వాళ్ళగా ఉండటానికి మీ కృపను గ్రహించి, ఎప్పుడు చూసిన మా బాధలు, మా వేదనలు, మా శోధనలే గ్రహిస్తున్నాం. కానీ మీరు మా కొరకు పడుతున్న ప్రయాసను మేము చూడట్లేదయ్యా. అది చూసి కృప అనుగ్రహించి మా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నా. వారి చదువులో ఉన్నతమైన కృప అనుగ్రహించండి. మీ జ్ఞానాత్మ బిడ్డలకు అనుగ్రహించండి. మీ దయగల హస్తంలో భద్రపరచండి ప్రభువా. నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో స్థిరపరచండి. ప్రతి ఒక్కరు ప్రభువా అయ్యా నీ సేవ నిమిత్తమై ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకి వెళ్ళిపోవాలి ప్రభువా. ద్వారములు తెరవండి, ఆటంకములు లయపరచండి, మీ కృపతో నింపండి. వారి హృదయములో అయ్యా మీ కృప నింపమని మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానాత్మని బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబాలు దీవించండి. కుటుంబాల చేతి పనులు, కష్టాజితాలు దీవించండి ప్రభా. మీ దయగలస్తంలో భద్రపరిచి వర్ధిల్లింప చేయమని యేసు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాట పాడుతుండగా మనము కానుకలు సమర్పించుకుందాం.